సో, నేను ఎన్ని రోజుల తర్వాత బానే రోజుల తర్వాత చేస్తున్నా పాడ్‌కాస్ట్. హ్మ్. మస్తు రోజులు గ్యాప్ ఇచ్చిన. మళ్ళా అటు ఇటు పోయి పొలిటికల్ పాడ్‌కాస్ట్‌లకే పోయేటట్టున్నా నేను. బట్ ఇట్స్ ఓకే. ఆల్రెడీ కొన్ని దాంట్లో చూసినా ఆ! గానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ చూసినా ఆ! ఆ! అరే! ఏదో పొలిటికల్ ఆ! అండ్ ఒక పార్టీ ఫేవర్‌లా అని అనుకుంటారు అవు. గానీ, నాకు ఇప్పటివరకు చేసినోళ్ళందరూ నువ్వు కూడా ఫ్రెండే. అవు. సో, తెలిసిన ఫ్రెండ్స్‌నే చేస్తున్నా. మళ్ళా అరే! అంతా ఏమో నోన్ పీపుల్‌ని చేయాలి, ఫేమస్ పీపుల్‌ని చేయాలంటే, ఫేమస్ పీపుల్‌ని చేస్తే ఆల్రెడీ వాళ్ళకు ఆళ్ళు ఫేమస్ అయినోళ్ళు చే ఏముంటదన్న ఫేమస్ చేసేటోళ్ళు చేసేటోళ్ళు ఉన్నారు ఆల్రెడీ. పెద్ద అవు. పెద్ద నెత్తులను పట్టుకోవాలని. మనమేంది మనం అంతా ఓకే. మనలాంటోళ్ళకి సపోర్ట్ చేస్తే రేపటి దినం మనం కూడా పెద్ద తలకాయ అయితాం గానీ. అంతే. 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 అంతే కదా! దట్ ఈస్ ద గోల్. అండ్ సీ ఇదొక ప్లాట్‌ఫార్ము వేర్ అరే! కూర్చొని మీరు ఏమనుకుంటుర్రో చెప్పుండి అవు. అనేది. న్యాచురల్ టాక్స్. అంతే. మన దగ్గర మనం ఏం ఇంటెన్షన్ లేదు. అరే! ఇది చేయాలి, మనం అది చేయాలని కాదు. ఓకే. అవును. ఏమనుకుంటున్నాం యాస్ ఎ అవును. హ్యూమన్ బీయింగ్ మనం ఏమనుకుంటున్నాం. ఇక పెద్ద ఫేమస్ అయినోళ్ళు వచ్చిర్రనుకో, ఫేమస్ అయినోళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్‌తోని వస్తారు. అవును. వాళ్ళు ఫ్రీగా క్వెషన్స్ ముందే ఎయ్యాలి. ముందేయాలి. వాళ్ళు ఫ్రీగా లెక్క పద్ధతి. అవును. మాట్లాడరు. లోపల ఒకటి అమ్మో! ఇది మాట్లాడితే ఎక్కడ పోతదో అవును. అన్నట్టుంటది. అవును. కుల్ల మాట్లాడేటోళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లోనే వచ్చేటోళ్ళు అవును. ఉంటారు. అవును. ఆళ్ళకే మనం ప్లాట్‌ఫార్మ్ ఇస్తున్నాం. పెద్దోళ్ళు వస్తుర్రంటే రండి సార్ ఇట్లనే ఉంటది మరి కాన్వర్జేషన్ మన అంతా ఫ్రీగా. వాళ్ళ కోసం మనము అది చేంజ్ దిగజారిపోం చేయలేం. చేంజ్ చేయలేం. అవును. ఫార్మాట్ చేంజ్ చేయలేం కదా! అంతా న్యాచురల్‌గా ఫ్రీ ఉంటది. ఇప్పుడు హైలైట్ ఏందంటే కమర్షియల్ సైడ్ ఆఫ్ ఇట్ సర్పంచుల ఎలక్షన్‌లు వచ్చినాయి కాబట్టి ఇగ మొత్తం మస్తు మంది అంటే కొంతమంది యాస్పైరింగ్ సర్పంచులు కూడా ఏంది మనం పాడ్‌కాస్ట్ చేద్దామా మనము అని అంటే ఓకే రైట్ వెల్కమ్. లెట్స్ స్టార్ట్. యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. నీ ఇంట్రడక్షన్ ఇయ్యు సాయి ఏంది? అన్న నా పేరు ఒగ్గు సాయి కిరణ్. ఆ! మనం పుట్టింది పెరిగింది నేరేడుగుంట గూడెం. హ్మ్. బతకనికి పటంచెరు వచ్చినాం. పటంచెరు వచ్చి మెల్లమెల్లగా అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. హ్మ్. గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాం. దాని తర్వాత ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చి బీవైటీ కాలేజీలో సీట్ తెచ్చుకొని హ్మ్. బీవైటీ కాలేజీలోకి వచ్చినాం. తర్వాత చదువుకుందామంటే ఆ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. హ్మ్. మనదంతా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ కదనే. ఇంగ్లీష్ అర్థం కాదు. హ్మ్. ఇక ఆడికెళ్ళి మనకిది నడవదురా అని చెప్పేసి రియల్ ఎస్టేట్‌లోకి వచ్చినాం. అంటే ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినావా? డిస్కంటిన్యూ? ఇంజినీరింగ్ కంప్లీట్ కింద మీద చేసినాం. పడి. కింద మీద పడి కంప్లీట్ ఇంగ్లీష్. చేసినాం. ఇక అంటే ఆడికెళ్ళి స్టార్ట్ అయింది ఇక ఇంగ్లీష్ నేర్చుకోవడము, మాట్లాడడము అనేది ఆడికెళ్ళి స్టార్ట్ అయింది. అంటే మన బ్యాక్‌గ్రౌండ్ మొత్తం తెలుగు మీడియం కదనే. ఒకటేసారి ఇంగ్లీష్ మీడియంలోకి రాగానే అరే బుక్స్ ఓపెన్ చేస్తే ఏదో పెద్ద పెద్ద మాటలు ఉన్నట్టు అనిపిస్తాయి. అవునవును. ఇక అది బట్టి కిందనో మీదనో పడి కంప్లీట్ చేసినాము. ఆ! బయటకు వచ్చినాము. దీని తర్వాత మన ఫ్యామిలీ పడుతున్న కష్టాలు చూసి ఇది కాదు బై మనకున్న టాలెంట్ ఇది అని చెప్పేసి మెల్లగా ఆఫీస్ స్టార్ట్ చేసుకొని దీంట్లో కెరియర్లోకి స్టార్ట్ చేసినాం. రియల్ ఎస్టేట్ కెరియర్‌లోకి జంప్ అయినావు. జంప్ అయిపోయినాం. ఆహాహా! ఆ! నేనైతే ఇంజినీరింగ్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్ 20 సార్లు రాస్తా. అట్లా మనమని అదే చాలా మంది ఉన్నారు అట్లా. అవునవును. ఇప్పుడు కొంతమంది ఏముంటదంటే బీటెక్ ఇంటర్ అయిపోగానే మనం చదవాలి, ఇంజనీర్ అవ్వాలి, ఎట్లైనా జాబ్ కొట్టాలంటే కానీ బీటెక్‌లోకి వచ్చినాక మన ఫ్రెండ్స్ అదంతా మార్చేస్తారు. అవునవును. ఆ లగ్జరీ లైఫ్‌కి, లావిష్ లైఫ్‌కి అలవాటు పడిపోతాం. హ్మ్. అట్లా కొంతమంది యంగ్‌స్టర్స్ అట్లా కొంత పక్కతో పట్టి అటు సైడ్ వెళ్ళిపోతారు. అదే ఇంతకుముందు ఉండేలే ఇంజినీరింగ్ చదువుకోవాలి, డాక్టర్ చదువుకోవాలని గాని ఇప్పుడు ఏ ఎవ్వని పైసలు టాలెంట్ వాందన్న. అంతే. ఇప్పుడు ఇంకోటేందంటే పేరెంట్స్ యూత్ పైన ఇట్లా రుద్దొద్దు. నువ్వు హ్మ్. ఇదే చెయ్యు, నువ్వు హ్మ్. ఇది చేస్తేనే ఇట్లుంటది, మన ఫ్యామిలీలో ఒక పేరు వస్తదని అట్లా చేయొద్దు. వాని టాలెంట్ ఏముందో అది వాన్ని ప్రోత్సహించి వానికి వదిలినామనుకో హ్మ్. వాడు జమ్ అయితే తయారై వస్తాడు. అవునవును. అట్లా. అదే. అంటే ఇప్పుడు అట్లా లేదనుకుంటాలే. ఇప్పుడు ఇప్పుడు కొంచెం సపోర్ట్ జనరేషన్ చేస్తుర్రు. మారింది. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఏమన్నా సరే అవును. అవే సపోర్ట్ పైసలు. చేస్తున్నారు. అంటే ఎందుకంటే పైసలు సంపాదించాలంటే నువ్వు అంత చదువుకోవాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. మనకి చదువు అనేది ఒక నాలెడ్జ్ పెంచనీకేనే. పైసలు సంపాదించుకునే ఆలోచనలు ఎట్లున్నా సరే ఒక చెడు దారిన పోకుండా మంచి దారిన పైసలు సంపాదించుకునే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అవునవునవును. చాలా సంపాదించుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అదే చదువు అనేది సివిక్ సెన్స్ నేర్పిస్తది. అంతే. మనిషి ఎట్లుండాలి, మనుషులు అంతే. నలుగురితోని కలిస్తే ఎట్లుండాలి, సొసైటీలో ఎట్లుండాలి అనేది ఎట్లుండాలా అయితే డెఫినిట్‌గా నేర్పిస్తది. నేర్పిస్తది. అవును. నేర్పిస్తది. సో, ఇంజినీరింగ్ చేసి రియల్ ఎస్టేట్‌లోకి దిగి ఇప్పుడు మెల్లగా పాలిటిక్స్ అంటే పాలిటిక్స్‌లోకి మనం రావాలని లేకుండే. ఆ! కొన్ని ఊర్లో జరుగుతున్న పరిణామాలు, హ్మ్. మనుషులకి వాళ్ళు పట్టి పీడిస్తున్న దాన్ని చూసుకొని మనం వచ్చినాం. ఇప్పుడు నా దాంట్లోనే హ్మ్. ఎగ్జాంపుల్ హ్మ్. నేనే ఇప్పుడు ఊర్లోకి ఎంటర్ అయినా. హ్మ్.
నేను నా బిజినెస్ పని మీద నేను ఊర్లోకి ఎంటర్ అయినా, అక్కడ ఒక ల్యాండ్ ఉందంటే సూర్నికి పోయినా. సూర్నికి పోతున్నప్పుడు నా స్కూల్, నేను చదువుకున్న స్కూల్ ముంగటి నుంచి పోతుంటే, అరే నేను చదువుకున్న స్కూల్ గీనే ఉంది కదా, ఒక రౌండ్ కొట్టేద్దామని చెప్పి కార్ తిప్పమంటే కార్ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు స్కూల్లో ఎట్లుంటుంది అంటే, ఒక పెద్ద కార్ వచ్చింది అనుకో, అరే ఎవరు వచ్చిర్రు, డిఓ వచ్చిర్రు ఏదో అనుకుంటారు కదా. అట్లనే మనల్ని కూడా అట్లనే అనుకున్నారు. సార్ వాళ్ళు వచ్చినారు, వచ్చి ఎవరు అది అని అంటే, నేను ఇదే స్కూల్లో చదువుకున్నా, ఈయనే చదువుకొని ఈయనే కూర్చున్నా, ఈయనే మధ్యాహ్నం పెట్టిన తిండి తిన్నా అని చెప్పిన. అవునా మీరు ఏం చేస్తుంటారు అంటే, గిట్లా ఇది రియల్ ఎస్టేట్ చేస్తున్నా అది అని చెప్తే, మరి ఇంత ఉన్నారు కదా, మాకేమన్నా మా స్కూల్కి ఏమన్నా వేయొచ్చు కదా అంటే, చేస్తా నేను చెయ్యనికే వచ్చిన, నేను ఇప్పుడు లోపలికి ఎంటర్ అయింది ఏదైనా చేద్దామనే వచ్చిన అని చెప్పిన. ఏం కావాలి మీకు అని అంటే, బుక్స్ కావాలన్నారు. 100% ఇప్పిస్తా బుక్స్తో పాటు అప్పుడు ఎగ్జామ్స్, ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ 10th క్లాస్ వాళ్ళకి ప్యాడ్స్ కూడా ఇప్పిస్తా అని చెప్పేసి బుక్స్ ప్యాడ్స్ ఇప్పించినాక కొన్ని రోజులకి ఏమైందంటే, నేను నా ఎవ్రీ బర్త్డేకి ఆర్ఫన్ హోమ్లోకి ఫుడ్ పెట్టిస్తా. ఎవ్రీ బర్త్డే, ప్రతి బర్త్డేకి ఆర్ఫన్ హోమ్లో ఫుడ్ పెట్టిస్తా. నెక్స్ట్ డే తిరుపతి పోతా. ఈడుంటే ఏమవుతుంది, సినిమా మొత్తం తాగుడు, పార్టీలు, దావత్లు, పబ్బులు ఉంటాయి. అట్లా వద్దు మనకు అని చెప్పి ఎవ్రీ బర్త్డేకి ముందు రోజు ఆర్ఫన్లో ఫుడ్ పెట్టిస్తా, నెక్స్ట్ డే తిరుపతి పోతా. అట్లా ఈసారి ఏమనుకున్నా అంటే, నేను చిన్న ఉన్నప్పుడు పారాగాన్ చెప్పులు వేసుకొని పారాగాన్ చెప్పుల కింద కాంట పెట్టుకుంటుండే. మా అమ్మ కాంట పెట్టిస్తుండే, చెప్పులు కొనుక్కోనికి లేకుండే. అయితే అట్లనే కొన్ని రోజులు దేక్కుంటా పోతే మధ్యలో పారాగాన్కి మధ్యలో హోల్ పడుతుంది. అట్లా హోల్ పడుతుండే మనకి. నేను పటాన్చెరుకు వచ్చినాక మా గవర్నమెంట్ స్కూల్ వదిలినప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అదే టైంకి వస్తారు. అంటే ఈవినింగ్ అందరికి అదే టైం కదా. వాళ్ళు ఇట్లా పక్కకి వెళ్ళి పోతుంటే నేను అనుకుంటుంటే, నీ అమ్మ వాళ్ళు టై కట్టుకున్నారు, షూస్ వేసుకున్నారు, మనం ఏంద్రా ఇట్లున్నాము, ఇక మనం ఇట్లున్నాం, మనం కూడా ఏదో ఒక రోజు అట్లా టై కట్టుకోవాలి, షూస్ వేసుకోవాలని చెప్పి ఉండే. నేను నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, ఆర్ఫన్ హోమ్లో ఫుడ్ పెట్టించే బదులు, పెట్టడం తప్పు కాదు, మన స్కూల్ ఉంది కదా, స్కూల్లో పిల్లలందరూ పాపం వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ ఊర్లల్లో, వాళ్ళు మళ్ళీ ఈ పటాన్చెరులో జర మంచి నీట్గా రోడ్లు అవి ఉంటాయి, పెండ గిండి ఏమి ఉండదు. ఊర్లో ఎట్లుంటుంది అంటే, పెండ పడుతుంది, బర్రెలు ఆవులు కొట్టుకుపోతున్నప్పుడు పెండ పడుతుంది, ఆ పెండని దొక్కుంటూ పోతారు. స్కూల్ ఇప్పుడు కూర్చున్నప్పుడు ఏమైపోతుంది అంటే, అదే కాళ్ళతో వెళ్ళి కూర్చుంటారు. నేనేమనుకున్నా, పిల్లలకి షూస్ ఇప్పిద్దాం, మంచి షూస్ స్టాండర్డ్గా, స్కూల్ మొత్తం గవర్నమెంట్ స్కూల్ మొత్తం స్టాండర్డ్గా షూస్ ఇప్పిద్దాం అని చెప్పేసి ప్లాన్ వేసుకొని సార్ వాళ్ళకి ఫోన్ చేసిన, సార్ నాకు ఇట్లా ఒక ప్లాన్ ఉంది, స్కూల్కి షూస్ ఇప్పిద్దాం అనుకుంటున్నా అంటే, బ్రహ్మాండమైన ఆలోచన, మేమే నీకు అడుగుదాం అనుకున్నాము, నువ్వే ఇప్పిస్తాను, నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఇప్పియండి అంటే, నేను షూస్ సైజులు పంపియండి, నేను ఆర్డర్ ఇస్తా, బాటా షూస్ ఆర్డర్ ఇస్తా అని చెప్పిన. అంతా అయిపోయినాక షూస్ సైజు పంపిస్తలేరన్నా. ఏమైందిరా భయ్ ఇట్లా పంపిస్తలేరు అని చెప్పేసి మళ్ళీ సార్కి ఫోన్ చేసిన, ఏమైంది సార్ షూ సైజు పంపిస్తలేరు అని అంటే, పంపిస్తున్నా అన్నారు. లాస్ట్ ఇంకా 2-3 రోజులు నా ప్లాన్ ఏంటంటే, August 15th మంచి అందరు షూస్ వేసుకొని లించొని ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటే మంచిగా ఉంటాయి అన్న. ఆ ప్లాన్తో నేనుండే, పంపిస్తలేరు ఏమైందని చెప్పేసి గట్టిగా అడిగిన, ఏమైంది మీరు షూస్ సైజు ఎందుకు పంపిస్తలే అంటే, ఇట్లా రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి ఎలక్షన్ కోడ్ వస్తుంది, షూస్ పంచొద్దు అంటే, అరే సర్పంచ్ ఎలక్షన్లో న్యూసే రాలేదు అసలు, ఎలక్షన్ కోడ్ ఎట్లా వస్తుంది అని చెప్పి నాకు షూస్కి పర్మిషన్ ఇవ్వకపోతే సరే అని చెప్పేసి వదిలేసినాక మెల్లగా మొన్న నేను లడ్డు కొన్నా, 25 lakhs పెట్టి లడ్డు కొన్నా. ఆ లడ్డు కొన్నాక అది 31 kgs లడ్డు అన్న. ఏం చేసుకుంటాం, ఎంత తిన్నా మా అంటే ఒక 5 కిలోలు తింటాం, అంతకంటే ఎక్కువ తినాం. సర్లే అని చెప్పేసి ఊర్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కనుక్కుంటే ఎంత ఉన్నారు అని చెప్తే, దాంట్లోకి మంచిగా లడ్డు ప్యాకింగ్ చేయించి ఊరందరికి ఇచ్చిన. ఊరందరికి ఇస్తుంటే వాళ్ళు నాకు చెప్పినారు, ఇట్లా ఇచ్చినప్పుడు ఊర్లో ఎట్లుంటారంటే, ఒక మనిషి బయటకు వెళ్ళి వచ్చిర్రు అనుకో అన్న, ఏదో ఏనికి వచ్చిర్రు అనే ఆలోచన ఉంటుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చిర్రు, మనం ఊర్లో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒగ్గు సంగయ్య కొడుకు అని చెప్పేసి మా పాలెళ్ళ వరకు తెలుసు, ఊరందరికీ తెలియదు. మనం ఊరందరికీ ఇద్దామని చెప్పేసి మన ఆయన అప్పుడు చెప్పినుండే, లడ్డు కొన్నావు కదా పొలాలలో చల్లుదామన్నారు. అవునా, పొలాలలో చల్లేదు ఎందుకు, ఊర్లో అందరికి అందరు పొలాలలో చల్లుకుంటారు కదా అని చెప్పేసి నేను ప్లాన్ వేసుకొని అందరికి ఇద్దామని చెప్పేసి మంచి బాక్స్ ప్యాకింగ్ చేసి అందరికి ఇస్తుంటే,
ఊర్లో ఒక పెద్ద మనిషిని చూసినానే. హ్మ్. ఆయన కాలు ఎట్లుందంటే మొత్తం ఇట్లా ఉబ్బిపోయింది. హ్మ్. 15 సంవత్సరాల నుంచి ఆయన అట్లనే ఉన్నాడంట. హ్మ్. అలా వైఫ్ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళ కొడుకు ఎన్నో ఉంటాడు. హ్మ్. ఆయన గాడిదలు మేపుకుంటాడు. హ్మ్. మొత్తం ఇంత ఇంత ఉబ్బిపోయింది. నేను చూసి పరేషాన్ అయిపోయాను. ఏంది ఈయన కాలు ఇట్లుంది ఎందుకు అని చెప్పేసి అడిగితే గిట్ల గిట్ల స్టోరీ ఊర్లో పెద్ద మనుషులకు అడిగినాం ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్తే చెప్తున్నాగానే ఇంకొక ఇద్దరు ముగ్గురు ముసలోళ్ళు వచ్చారు. హ్మ్. ముసలోళ్ళు వచ్చి మాకు కూడా మోకాల నొప్పులు ఉన్నాయి, మాకు కూడా రోగాలు వస్తున్నాయి, ఎవరు చూసుకునేటోళ్ళు లేరు అది అంటే నేను ఇమీడియట్గా మన ఫ్రెండ్ సర్కిల్లో డాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లుంది మా ఊర్లో సమస్యలు ఏం చేద్దామని అంటే మెడికల్ క్యాంప్ పెడదామన్నారు. హ్మ్. సరే మెడికల్ క్యాంప్ పెడితే మళ్ళీ అందరికీ యూజ్ అవుతా అంటే అందరికీ యూజ్ అవుతా అన్నారు. హ్మ్. సరే అని చెప్పేసి మెడికల్ క్యాంప్ పెట్టిన. మెడికల్ క్యాంప్ ఆపనికి ఈ పెద్ద మనుషులు ఒక పెద్ద మనిషి ఏమంటాడంట, ఊర్లో ఏం రోగాలు వచ్చి చచ్చిపోతుర్రా, హ్మ్. ఎందుకు పెట్టాలి, ఊర్లో డాక్టర్లు లేరు, హాస్పిటల్ లేదంటే ఊర్లో రోగాలు వచ్చి చచ్చిపోతుర్రు అన్న మాట నువ్వు ఎట్లా అంటావన్నా? హ్మ్. నీ ఇంట్లోకి అట్లా అయితే నువ్వు అట్లనే చేస్తావా? అదే వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సవలతులు అంటే వాళ్ళు వీళ్ళ దగ్గర సవలతులు ఉండవు కాబట్టి వీళ్ళు ఇక సవాళ్ళు అట్లనే. ఇట్లా నుండి సావాలి, చచ్చిపోవాలి ఏమనే అన్న. అదే దొడ్డు కాలు నీకు వచ్చి ఉంటే నీకు ఎట్లుంటుంది పరిస్థితి? అవును. ఇప్పుడు ఆయనకు వచ్చింది, ఆయన ఎంత సఫర్ అవుతుందో ఆయనకు తెలుసు. హ్మ్. ఇప్పుడు ఎవ్వనికి కడుపు నొప్పి వానికే తెలుస్తుంది. నీకు ఆకలి వేస్తుంది అనుకో నీకే నొప్పి అవుతుంది, అవును. నాకు ఆకలి వేస్తే నాకే నొప్పి అవుతుంది, అవును. నీకు ఆకలి నాకెట్లా నొప్పి అవుతుంది? అవును. ఇప్పుడు ఆ పెయిన్ ఆయనకే నొప్పి అవుతుంది. యాక్చువల్గా అయితే ఉండాలి ఊరు పెద్ద మనిషి కాబట్టి నీకు ఈ ఊర్లో ఎవరికి ఏమైనా కూడా ఏమైందనే చూసుకునే బాధ్యత నీకు ఉండాలి. ఆ. ఆ ప్రోగ్రామ్ చేయనీయకుండా నువ్వు ఆ మాట అన్నావు, ఆ మాట నాకు ఇప్పటికీ మైండ్లో తిరుగుతుంది. హ్మ్. ఇంకోటి, ఊర్లో డాక్టర్లు లేరా, రోగాలు వస్తున్నాయి అంటే నేను క్యాంపు పెట్టినప్పుడు 250 నుంచి 300 మంది పేషెంట్లు వచ్చారు అన్న. హ్మ్. అంతమంది ఎందుకు వస్తారు? రోగాలు లేకపోతే వస్తారా? హ్మ్. రోగాలు లేకపోతే ఎవరు రారు కదనే. అవును. రోగాలు ఉంటేనే కదా 250 నుంచి 300 మంది వచ్చారు. గ్రాండ్ సక్సెస్ అయింది ఆ ప్రోగ్రామ్. హ్మ్. నువ్వు దానికి అడ్డంకులు వేసినావు. సీసీ కెమెరాలు పెట్టిస్తే సీసీ కెమెరాలు పెట్టనీయకుండా అవిటికి పుల్లలు పెట్టినారు. ఊర్లో ఇప్పుడు దొంగతనాలు అవుతాయి. అవును. ఇప్పుడు ఓనింట్లన్నా దొంగతనం, వాడు పాపం వాళ్ళు కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి సంపాదించుకున్న పైసలు ఏదో పోపు డబ్బాలనో దాంట్లోనో దీంట్లోనో పెట్టుకుంటారు. ఎవడో వచ్చి ఎత్తుకోపోతే వాళ్ళు ఎంత బాధపడతారన్న. సీసీ కెమెరాలు ఉంటే ఒక సీసీ కెమెరా అంటే 100 మందితో సమానం, 100 మంది చూస్తున్నారు అని అర్థం. సీసీ కెమెరాలు పెట్టిస్తా అంటే సీసీ కెమెరాలు పెట్టనీయవు, నువ్వు పెట్టవు, ఊరికి నువ్వు పెట్టవు, నేను పెడుతుంటే నువ్వు ఆపుతున్నావు, అది పెట్టనీయకుండా ఆపినావు. ఇవన్నీ చూసుకొని అన్న నాకు అర్థమైపోయింది ఈ ఊరు కథ ఇట్లా కాదు, దీన్ని మనం ఏదో ఒకటి వేయాలి. ఊరిని ఇట్లనే వదిలేసినాం అనుకో ఇంకొక 10-15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలకు కూడా అట్లనే ఉంటుంది ఆ ఊరు. ఎప్పుడైతే మనం బరితెగించి బయటకు వచ్చి ఎవడొస్తాడో రాన్రాబాయ్ చూసుకుందాం అనే స్టేజ్కి వచ్చినాం అనుకో ఊరిని డెవలప్ చేసి చూపిస్తాం. సో ఇవన్నీ నువ్వు చేయడము సర్వీస్ ఓరియంటెడ్ చేసినావా లేకపోతే రాజకీయంగా సర్పంచ్ పోదామని? ఫస్ట్ సర్వీస్ ఓరియంటెడే చేసిన. నేను ఏదో సంపాదించుకుంటున్న దాంట్లో ఒక 2 రూపాయలు ఖర్చు పెడితే తప్పులేదు కదా అని చెప్పి సర్వీస్ ఓరియంటెడ్ చేసిన. ఎప్పుడైతే నాకు ఈ అడ్డంకులు పుల్లలు పెడుతుర్రో నేను అప్పుడు అనుకున్నా, ఈరోజు నేను వచ్చిన రేపటి దినాన్ని ఇంకోటి వస్తాడు, వానికి కూడా ఇప్పుడు రేపటి దినాన్ని ఎవడన్నా నాలాగానే ఇంకోటి మంచి వెల్ సెటిల్డ్ అయ్యి వాడు కూడా చేయనికి వస్తాడు, వాని కూడా ఏనియోను. మరి ఇక ఊరెప్పుడు బాగుపడాలని అంటే ఇట్లనే ఉండాలి నా ఊరు. మీరు మంచిగా ఉండాలి, మీ కొడుకులు అమెరికాలో అవుకోవాలి, మీ కొడుకులు యూకేలో అవుకోవాలి, ఊరు పెద్ద మనుషుల ఈ పెద్ద మనుషులు అంటే ఎవరో ఇక ఊర్లు ఉంటారు కదా, ఊరిని నాది నేను చేసుకుంటున్నా, ఊర్లో ఏం జరిగినా నాదే, నా జాగిరి అన్నట్టు ఉండేటోళ్ళు. చెప్తున్న వాళ్ళకి ఇప్పుడు నీ కొడుకులు అమెరికాలో చదువుకొని నీ కొడుకులు మంచిగా మంచి మంచి కార్లో తిరగాలి, వీళ్ళ కొడుకులేమో బర్రెలు మేపుకుంటా గొర్రెలు మేపుకుంటా తిరగాలి. అదేం పద్ధతి అన్న? ఇంకా కూడా వెనకాల ఆడనే ఉన్నారు ఏదో అన్న. నేను ఎగ్జాంపుల్ చిన్న మన ఊరిని అనుకొని ఇంకోటి గూడెం అని ఉంటుంది, ఆ గూడెంకి వెళ్ళిన వాళ్ళైతే ఇంకొక 20-30 years బ్యాక్ ఉన్నారన్న. 20-30 years బ్యాక్ ఉన్నారు. వాళ్ళకి అసలు ఎమర్జెన్సీలు ఏమన్నా కావాలంటే కూడా ఒక మంచి షాప్ లేదు, మంచి షాప్ లేదు, వాళ్ళకి చూసుకోనికి డాక్టర్స్ లేరు, హాస్పిటల్ లేదు. నిన్న ఒక పెద్ద మనిషి వచ్చింది నా దగ్గరికి, ఒక మనిషి ఊర్లో మనిషి వచ్చి ఆయన చెప్తుండు, అంటే అందరిని ఉద్దేశించి చెప్తుండు, మాకు ఏం లేదు బిడ్డ, మాకు మందు కావాలి, మాకు ఎవ్వడు మందు ఓపిస్తే వానికి ఓటేస్తాం, మా పరిస్థితి గట్లుంది,
నువ్వు మందు వేపి ఇప్పుడు మేము పోతాం, కళ్ళు తాగుతాం, మందు తాగుతాం, కథం సాలిగా మాకు నువ్వు ఓటే అంటే నీకే ఓటేస్తాం. అరే ఇదెక్కడ నీ కోసం, నీ మందు కోసము నీ కొడుకు ఫ్యూచర్ని ఖరాబ్ చేస్తున్నాను. వానికి ఇప్పుడు మన ఇంట్లో ఎట్లుంటుందంట అన్న, నాయన తాగుతున్నా అనుకో, వాడు కూడా ఏదో కొరిద్దాను వాడు కూడా తాగుతాడు, అడిక్ట్ అయిపోతాడు. నువ్వు వాని కొడుకుని మంచిగా చదివిపించి మంచి కెరియర్ని ప్లాన్ చేసినావు అనుకో, వాడే కదన్నా రేపటి దినాన ఊరిని బాగుపరుస్తాడు. అంత దీనమైన స్టేజ్లో ఉన్నారన్న, మందుకి అంత బానిసై ఉన్నారు. మళ్ళీ ఎంతో దూరంలో ఎన్నో మారుమూల ఊరు కూడా కాదు, సంగారెడ్డికి దగ్గర జోగిపేట. రైట్ రైట్. అవన్నీ చూసుకొని చల్ నీ అమ్మ ఏమైతే అది రాబాయి చేసే చూపిద్దాం. సో పవర్ చేతిలోకి తీసుకుంటే వాడు అనేటోడు ఉండడు. ఇక పవర్ మన చేతిలో ఉందనుకో అన్న, మనం ఏమైనా వేయచ్చు. పవర్ లేకుండా నేను చేస్తున్నాం, నేను పవర్ లేకుండా ఆల్మోస్ట్ 20 lakhs పైన ఖర్చు పెట్టిన. పవర్ ఉండి ఇంకా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంకా ఆపిన, ఎలక్షన్ కోడ్ రాకపోయింది ఇంకా ధూమ్ తడాక ఇంకా వేరే లెక్కలు చేసి చూపిస్తుంటే ఊరిని. ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది తీసుకున్నావు, గెలిచినా గెలవకున్నా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అన్న. ఇక ఒకటేనే, గెలిచినా గెలవకపోయినా ఊరి తలరాతనైతే మారుస్తా, అందులో డౌటే లేదు. గెలిపిస్తే మన చేతిలోకి అడిగే అధికారం ఉంటుంది, అడుగుతాం, కొట్లాడతాం, ఫైట్ చేస్తాం, చూపిస్తాం. ఇప్పుడు కొంతమంది అంటారు ఊర్లో, అరే పిల్లగాడు వస్తుండు, పిల్లగాడిని మనం ఓట్లు వేసి గెలిపిస్తాము, మనకి పంచాయతీలు చెప్పడానికి వస్తుందా, లేకపోతే ఊర్లో భూములు ఏడున్నాయో చెప్పడానికి వస్తుందా? అది రెండే కాన్సెప్ట్లు మాట్లాడుతుర్రే ఊర్లో. పంచాయతీలు భూములు, ఆ రెండుట్లనే కదా మరి ఇన్కమ్ వచ్చేది వీళ్ళకి, పెద్ద మనుషులకి ఇన్కమ్ వచ్చేది ఆ రెండుట్లనే కదా. ఇప్పుడు పంచాయతీలు అనుకున్నావు, పంచాయతీలు ఎట్లా, నీకు వానికి లొల్లి పెడతాడు, వాని దగ్గర పైసలు తింటావు, నువ్వు వీని దగ్గర పైసలు తింటావు. పంచాయతీలు చెప్పడానికి నీ అయ్యజాగిరా. భూములు అంటావు, ఇప్పుడు ఊర్లో మనుషుల భూములతోని వాని భూమి వాని ఇష్టం, వాళ్ళ భూములతో నాకేం ప్రాబ్లం? సరే నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉంది, రెవెన్యూ ప్రాబ్లం ఉంది, మన కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, వాళ్ళకు దరఖాస్తు ఇస్తాం, వాళ్ళు చేస్తారు సర్వే, నువ్వేంది చేసేది? వీళ్ళే చేస్తే వీళ్ళకి పైసలు. అదే వీళ్ళు ఇప్పుడు మాట్లాడేది కూడా రెండు కాన్సెప్ట్ల పైన మాట్లాడుతున్నారు అన్న. డెవలప్మెంట్ ఇదంతా ఏం లేదు, పిల్లగాడు వస్తుండు, డెవలప్మెంట్ చేస్తుండు, మనం వానికి సపోర్ట్ చేద్దాము, ముందుందాము, ఇంత చేస్తున్నాడు, చేసినప్పుడు మనం సపోర్ట్ చేసి, ఇప్పుడు నేను గవ్వే ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నువ్వు నా వెనకాల ఉండి సపోర్ట్ చేసి ఉంటే నేను మిమ్మల్ని ఈరోజు ఇంతగానో భయపెట్టించే స్టేజ్కి వస్తానా? భయపడుతుర్రు అన్న, ఊరు మొత్తం తెలుసా అన్న. ఇప్పుడు భయపడతలేరా అని చెప్పేసి గొర్రెలు మేపుకునేటోళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలుసు, పిల్లగానికి ఒక 25 సంవత్సరాల పిల్లగాని మీద ఇంత గుంపులు కట్టి భయపెట్టేయాలన్న ఆలోచన మీకు ఉంది. గదే ఆలోచన ఊరు డెవలప్మెంట్ చేయాలని దానిపైన ఎందుకు లేదు? భయపెట్టేయాలి, ఏదో ఒకటి వేసి వాడిని ఆపాలి, వీడిని ఆపకపోతే ఇక మన నెత్తి మీద కూర్చుంటాడు. 100% కూర్చుంటా, నెత్తి మీద కాదు ఇంకా చాలా వేసి చూపిస్తా. ఇది మంచికే. మనం ఇప్పుడు కొంతమంది ఏం చెప్పారు నా గురించి, ఊర్లోకి వచ్చి మందు బాటిల్ వంచుతుండు, పైసలు వంచుతుండు, మొత్తం లొల్లిలు పెడుతుండంటే నేను ఒక చిన్న క్లిప్స్ ఇస్తా. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు చాలన్నా. నా దగ్గర అట్లాంటివి 200 నుంచి 500 క్లిప్స్ ఉన్నాయి. మొన్న ఈవెంట్ పెట్టినప్పుడు అమ్మలు అక్కలు వీళ్ళందరూ వచ్చినారు, వాళ్ళందరికీ మైక్ పెట్టి అడిగినారు పిల్లగాడు ఏంది కథ అని. ఎవరన్నా నా గురించి నెగిటివ్ ఒకళ్ళు చెప్పిన వాళ్ళని చూపెట్టమని, నేను అదే మందు వంచి అదే పైసలు వంచి లొల్లిలు పెడితే నా గురించి అసలు ఊర్లకే రానియరు, కానీ అందరు ఏకమయ్యి ఊర్లోకి రానియరు. నేను మంచి చేస్తున్నా కాబట్టి వాళ్ళకి కొంతమంది అంటున్నారు నాకు, నీకు ఆ దేవుడే పంపించింది మాకు దేవునిలాక మా ఊరు బాగా చేయని. కానీ అంత పెద్ద మాటలు అన్నోళ్ళకి మనం ముందుండి నడిపించకపోతే వేస్ట్ అన్న. కానీ యూజువల్గా అయితే రాజకీయం ఏంది, అరే పైసలు ఉంటే చాలు, మందు బాటలు ఉంటే చాలు అయిపోతుంది అని అంటారు, కానీ అట్లా లేదు సీన్ అన్న. పైసలు అంటే ఇప్పటి వరకు ఉండే, ఇంతకుముందు వాళ్ళకి ఏంటంటే ప్రజలకి ఏంటంటే నేను ఓటు వేస్తే గింతగానం మారుతుందా అనే అవేర్నెస్ లేకుండే. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్న, ఓటు వేయకపోతే ఎట్లుంటుంది, ఓటు వేస్తే ఎట్లుంటుంది అనే అవేర్నెస్ ప్రజలందరికీ వచ్చింది. మెయిన్ అన్న యూత్ అనుకుంటే తిమ్మిడి బొమ్మిడి వేయచ్చు, బొమ్మిడి తిమ్మిడి వేయచ్చు, ఏదైనా వేయచ్చు, ఎనీథింగ్ అన్న. ఒక యూత్ పోరాగాడు అనుకుంటే ఏదైనా పాసిబుల్. కాకపోతే వాళ్ళకి కరెక్ట్
సపోర్ట్ చేసి ముందుకు నడిపించేటోళ్ళు లేరు. నాయకులు ఉండాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అన్న. ఊర్లలో అయితే మెయిన్గా ఇప్పుడు ఏదన్నా ఊర్లో ఏమైనా నడుస్తుంది అనుకో, పోయి పెద్ద మనుషుల్ని అడిగితే వాడిని తొక్కేస్తారు. అరే మీ కొడుకుకి చెప్పుకో జాగ్రత్త, మీ కొడుకు ఇట్లా మాట్లాడుతుండు అని చెప్తే మన డాడీ వాళ్ళు ఏం చేస్తారు, భయపడిపోయి ఏ పోకరా బే సపా కూర్చో అంటే ఇక వాడు ఆడనే దొక్కిపోతాడు కదనే. ఇక వాడు ఇక ప్రశ్నించే తత్వం ఎప్పుడు వస్తుంది వానికి? మనిషి ఎప్పుడైతే బయటకు వచ్చి బానిసల్లా కాకుండా అడిగి గల్లా పట్టి అడిగినాం అనుకో కథం, ఆ రోజు ఆటోమేటిక్గా ఊరు డెవలప్ అవుతుంది, అన్ని డెవలప్మెంట్ అవుతాయి. ఎందుకు కావన్నా? అంటే నీ లైఫ్లో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండేనా వేరు నువ్వు ఇట్లా నేను తొక్కేసినట్టు? చాలా జరిగినాయి. ఇది అన్న నేను ఇవన్నీ మనసులో పెట్టుకున్నా, ఊరిని ఏదో స్టేజ్కి తీసుకోవాలనుకున్నా, 100% తీసుకెళ్తా. ఊరిని మాత్రం ఎంత ఏమినా వెనకాల ఏమన్నా కుట్రలు జరగని, మనం చేసేది మంచి అన్న, ఏమన్నా చెడు చేస్తున్నామా? మనం మంచి చేస్తున్నాం, సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు పెడుతున్నాం. కానీ ఇది రాజకీయంగా లేకుండా చేయలేమా అనేది క్వశ్చన్. రాజకీయంగా లేకుండా చేయొచ్చు అన్న, కానీ రాజకీయంగా లేకుండా చేయలేమా అంటే రాజకీయ పవర్స్ మనకు ఉన్నాయి అనుకో, అంటే పొలిటికల్ పవర్స్ కానీ ఏమైనా ఉంటే మనం ఇంకో స్టెప్ ఎక్కువేస్తాం. పవర్స్ మనకు ఉంటాయి, ఒక సర్పంచ్ వచ్చి నిలదీస్తున్నా అనేది ఒక భయం అయితే ఉంటుంది కదా. లేకపోతే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ పోయిండు అనుకో, నువ్వు నీరాబాయ్ అడగానికి మీ ఊర్లో సర్పంచ్ లేడా, మీ ఊర్లో ఇంకోళ్ళు లేరా అని చెప్పి అడుగుతాం. అదే పవర్ మన చేతిలో ఉంది అనుకో, ఎందుకు ఎవరాబాయ్ మా ఊరికి రావాల్సిన మా ఊరికి అని అడుగుతాం. అవును. కానీ 25 yearsకి ఈ అవేర్నెస్, ఇంత ఆలోచన, ఇప్పుడు ఏముంది నీ రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తుంది, పైసలు సంపాదించుకుంటున్నావు, చలో అంతా బాగానే ఉంది, జల్సాలు చేసుకుంటున్నాము, కార్లు ఇల్లు అంతా మంచిగా ఉన్నాయి, అక్కడ ఆగిపోవచ్చు లెక్క ప్రకారం. అవును. కానీ ఇది చేద్దాము అని అనే దాన్ని వెనకాల ఇంటెన్షన్, నా లైఫ్ స్టోరీ, నేను ఇట్లా కష్టపడ్డా, కొంచెం నా వంతు సాయం చేయాలనేది ఉద్దేశం. అంతేగా? వెరీ నైస్. మన ఏజ్లో అనుకున్నట్టు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు మెసేజ్లు వస్తున్నాయి యూత్ నుంచి, అన్న నాకు కూడా ఉందన్న ఇట్లా వేయాలని, మాకు ఇట్లా ఎవరు ఎంకరేజ్మెంట్ చేయట్లేరు, సపోర్ట్ చేయట్లేరు అని చెప్పిన. నిజంగా అట్లా ఉన్నారన్న, చాలామంది నాలాగా చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ సపోర్ట్ దొరకట్లేదు. ఇప్పుడు నోట్ కూడా కావాలి. ఇప్పుడు నేను ఒక చిన్న రీల్ చూస్తే మా మినిస్టర్ దామోదర్ నరసింహ సారు మన మీటింగ్లో చెప్తుండు, యువతకి అవకాశం ఇవ్వాలి, యువతకి ప్రోత్సహించాలి, యువత ముందుకు రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా అది కరెక్ట్ అన్న. ఇప్పుడు హైకమాండ్, ఇప్పుడు పెద్దవాళ్ళు ఆలోచిస్తారు, ఈ మధ్యలో ఎవరైతే చెంచాగిరి రాజకీయాలు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తొక్కేస్తారు. అరే అడుగుతే ఏమవుతుందో. ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్, మంచి పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, యువతకి ప్రోత్సహించాలి, యువతను బయటకు తీసుకురావాలి, మనకి జెండాలు కట్టేది వాళ్ళే, మన పార్టీ జెండా ఎత్తుకునేది వాళ్ళే అని చెప్పేసి అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు క్రాంతి కిరణ్ సార్ అట్లనే చెప్పినారు, మా మినిస్టర్ సార్ అట్లనే చెప్పినారు, అంతేందుకు కేటీఆర్ సార్ కూడా అట్లనే చెప్పినారు. ఎవరైనా రాజకీయ నాయకులు, పెద్ద క్యాండిడేట్లు, హయ్యర్ పొజిషన్లు ఉన్నోళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటారు, కానీ కింద జరుగుతున్నాయి ఆ పైనోళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళకు వాళ్ళకి యాక్సెస్ ఉండదు మధ్యలో. ఇప్పుడు మనం ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయినాం అనుకో, ఆ పెద్ద మనిషిని కలిపియానికి పెద్ద మనిషే ఉంటాడు, డైరెక్ట్ ఉండదు. యూత్ ఏడుంటారు, యంగ్స్టర్ చెప్తారు కదా, యంగ్స్టర్స్ రావాలి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు నా ద్వారా తెలియాలన్నా, ఇప్పుడు వాళ్ళకి తెలియాలి, ఇప్పుడు నా ద్వారా తెలియాలి సార్ వాళ్ళకి, అరే గింత వెనకాల గింత కుట్రలు నడుస్తున్నాయా, యువతకి ప్రోత్సహిస్తలేరా, యువత అనుకుంటే ఏదైనా చేయొచ్చు అన్న. మనకి ఇప్పుడు యంగ్స్టర్స్ లేకపోతే దేశం ఏడుంది? ఏ ప్రతి ధర్నా కాడ, ప్రతి లొల్లి కాడ, అన్నిటి దగ్గర మనోళ్ళే ఉన్నారు. మనది అదే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది మన ఇండియాలో, అందుకనే భయపడతారు కదా, వేరే ఏడైనా భయపడతారు. యూత్ అనుకుంటే ఎనీథింగ్ పాసిబుల్ అన్న, ఏమైనా చేయొచ్చు. ఊరిని డెవలప్ చేయాలని కంకణం పట్టుకున్నాం అనుకో, ఒక లెక్కలే చేసి చూపెట్టచ్చు. అదే పెద్ద మనుషుల గైడెన్స్ కావాలి, పని చేయడానికి యూత్ ఉండాలి. పెద్ద మనుషుల గైడెన్స్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మీటింగ్లకి పోవాలనుకో, పెద్ద మనుషులు స్టేజ్ పైన ఉంటారు, పార్టీ జెండాలు కట్టి కార్యకర్తలు ఏమో కింద ఉంటారు. వాళ్ళు ఆడనే ఉండాలని కూడా కోరుకుంటారు కదా ఎవరు, ఈ పెద్ద మనుషులు అలా ఆడనే ఉండాలనుకుంటారు. మళ్ళీ ఇంకోటి, వాళ్ళకి మళ్ళీ తిరగాలి, చెయ్యాలి, క్యాడర్ చూపెట్టుకోవాలి, నా వెనకాల ఇంతమంది చూపెట్టుకోవాలి, ఇంతమంది ఉన్నారని చూపెట్టుకోవాలంటే గీలే కావాలి, మళ్ళీ ఈ యూతే కావాలి. అవును.
మరి వాళ్ళందరినీ లేపితే వాళ్ళు వచ్చి మీద కూర్చుంటే ఇక కింద ఎవడు పని చేస్తాడు రా అన్నట్టు ఉంటుంది వాళ్ళకు. అదే అన్న, ఇప్పుడు అందరు పని చేయరు. ఇప్పుడు యూత్లో కూడా కొంతమంది ఒకరికి సపోర్ట్ చేసినాం అనుకో, వాళ్ళు లేచి ఐదవుతాడు, కిందోళ్ళు పని చేస్తారు. అవును పని చేసినప్పుడు వీడు కిందోనికి సపోర్ట్ చేయడా అన్న? అవును ఒక దినం మనకి ఉంటుంది, అరే నాకు ఇంత సపోర్ట్ చేసినారు, అవును మా వాళ్ళు నా కోసం కష్టపడ్డారు, మన వాళ్ళని కూడా మనం లేపాలని చెప్పి ఉంటుంది కదా. అవును అట్లనే ఒకరికొకడు మనం చేతిచ్చుకుంటే అవుతుంది. కానీ ఈ పెద్ద మనుషులు ఏం చేస్తారంటే పిల్లల్ని తొక్కేస్తారు, రానియకుండా తొక్కేస్తారు. అదే నువ్వు పిల్ల నీకేం అనుభవం ఉన్నది, పంచాయతీలు ఏం తెంపుతావు? అనుభవం పంచాయతీలు తెంపుతావు, అనుభవం అంటే ఒకసారి ఛాన్సెస్ అనే కదా అనుభవం అనేది ఏర్పడుతుంది. అవునవును. ఇప్పుడు నీకు అనుభవం లేదు, నువ్వేం చేయాలి? అనుభవం నేర్పియాలి. ఇట్లా కాదు బిడ్డ, గిట్లా చేయాలి, ఇది గిట్ల లెక్క అని చెప్పి నేర్పిస్తే వాడు ఇంకా ఇప్పటి నుంచే నేర్చుకున్నా అనుకో, వాడు ఒక 30-40 సంవత్సరాలకి ఇంకెట్లయితాడన్న. ఇప్పుడు ఇది పార్టీలకు అతీతంగా, అంటే పార్టీతో సంబంధం లేదు కదా. నేను ఇప్పటివరకు చేసింది కూడా పార్టీతో సంబంధం లేకుండానే చేసిన సర్వీసులు. నేను ఏ రోజు బ్యానర్ పైన ఈ పొలిటీషియన్ ఆ పొలిటీషియన్ ఫోటోలు వేయలే, పేర్లు వేయలే. నేను బుక్స్ వంచినప్పుడు కానీ, కిట్లు ఇచ్చినప్పుడు కానీ, ఏం చేసినా కానీ నేను ఏ పార్టీలతో సంబంధం లేకుండా చేసిన. అంటే అభిమానం వేరే, సేవ చేయడం వేరే. నేను అభిమానంతోనే నేను తిరిగిన. నేను సేవ చేసేది నా ఓన్గా, నా ఓన్ పైసలు. నాకు ఎవరు ఇవ్వలే, నాకు ఇస్తే నేను వాళ్ళ పేర్లు వేసుకొని బాగా చెప్తా తిరుగుతా. ఇప్పుడు నాకు పైసలు ఇస్తే, అరే ఇచ్చింది కదా నా ఊరు డెవలప్మెంట్కి, నాకు పైసలు ఇచ్చింది కదా అని చెప్పేసి నేను ఫోటోలు గీటోలు వేసుకొని తిరుగుతుంటే, నాకు ఇయ్యలేవు. నేను నా పైసలు అవి, నా ఓన్ పైసలు, నేను ఓన్గా కష్టపడి నేను సంపాదించుకున్న పైసలు కాబట్టి నేను ఇచ్చుకున్నా. అది ఇచ్చుకోవాలన్న ఆలోచన కూడా ఎందుకు, ఎట్లా అంటే సర్వీస్ సైడ్ ఎందుకు లీన్ అయినావు అనేది కొంచెం. అదే అన్న, ఇప్పుడు నేను అదే స్కూల్లో చదువుకున్నా, ఆ బాధలు నాకు తెలుసు. పేదోడి బాధలు పేదోడికే తెలుస్తాయి. నేను ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళి వచ్చినా కాబట్టి ఈరోజు ఒక దినంలా మంచిగా ఉన్నా, మంచి స్థాయిలో ఉన్నా, మనం ఒక పేరు సంపాదించుకున్నాం. చేయాలి, చేయకపోతే మన సర్వీస్ చేస్తే దేవుడు మనకి ఇంకా నాలుగింతలు పైసలు ఇస్తాడు, 4 రకాలుగా ఆప్షన్స్ ఇస్తాడు, ఏదైనా చేసుకోనికి దారులు చూపిస్తాడు. మళ్ళా 10 మంది కడుపు నింపినట్టు అవుతాం. అదే ఎంత సంపాదించుకున్నా ఇది మనకి, ఇది మనదే, అంటే కడుపు బలిది వస్తాం. కడుపు బలిది వస్తాం కాదు లెక్క. ఏదో ఒక దినం కడుపు బలిది వస్తాం. ఎవడెత్తుకొని పోతాడు ఇక పైసలు. ఇప్పుడు సంపాదించుకోవాలి. ఎంత సంపాదించుకోవాలి? నీ ఫ్యామిలీకి నీకు అన్ని రకాలుగా కరెక్ట్ ఉన్నాయా, ఏమి బాధలు లేవా అని చాలు. ఇప్పుడు మనిషి దేవుడు నీకు ఇంత పుట్టించిండు. కొంతమందిని నేను అడిగినా, కొంతమందిని ఇట్లనే కలిసినప్పుడు ఇట్లా అడుగుతుంటా, అరే నీ లైఫ్ అంబిషన్ ఏందిరా అని అడుగుతా. వాడు చెప్తాడే, బాయ్ ఏం లేదు, నాకేముంటాయి, అమ్మ కారు కొనాలి, మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలి, అమ్మ నాయనని మంచి చూసుకోవాలి, వాళ్ళని మంచి స్కూల్లో పంపి. అరే గంతేనా? నీకు దేవుడు అందుకే పుట్టించిండా? నీకు దేవుడు ఎందుకు పుట్టించిండు? నీ వల్ల ఒక 10 మందికి నలుగురికి హెల్ప్ చేయాలి. నువ్వు పుట్టినవు. ఏం లేనోడే ఎన్నో చేస్తుర్రు. నీకు అన్ని దేవుడు అన్ని రకాలుగా కాళ్ళు చేతులు ముక్కు మూతి అన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఇంకెంత చేయాలి? మనిషి సంపాదించుకునే దానిపైన ఆశ తగ్గించుకున్నా అనుకోనా, ఇట్లాంటి ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఇంకోటి, మనిషి ఎప్పుడైనా సరే పబ్లిక్ లోపలికి వెళ్ళాలి. వాళ్ళ బాధలు వింటుంటే అర్థమవుతుంటుంది, అంటే నిజంగా ఇంత పెయిన్ ఉంటుందా అనేది వానికి బాధ తెలిస్తే ఆటోమేటిక్గా వాడు ఆ లైన్లో దొక్కేస్తాడు. ఇక ఇప్పుడు నేను కూడా అన్న, మనం ఈ రాజకీయాల్లో రాకముందు ఏమున్నా చిల్లుగా హైదరాబాద్లో ఆఫీసు, మంచిగా తిరుగుడు, సోకు మంచిగా ఉండే. మనకు కూడా ఫోన్లు, ఏ ఫోన్ రిలీజ్ అయితే ఆ ఫోన్ కొనాలి, మంచి మంచి షూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు పారాగాన్ చెప్పులు వేసుకునేటోని ఇప్పుడు 150,000 పెట్టి చెప్పులు కొన్నా, ఆ స్థాయికి వచ్చినాం. అంటే ఇప్పుడు 150,000 చెప్పులు కొన్నా, తర్వాత ఏంది నెక్స్ట్? అంతే అయిపోతుంది. ఇంకెంత ఉంటుంది? ఇప్పుడు నేలపైన వండుకున్నాం, ఏం లేనప్పుడు కింద వండుకున్నాం, తర్వాత సంపాదించినప్పుడు 7 స్టార్ హోటల్లో వండుకున్నాం. దానికంటే తర్వాత 7 స్టార్ హోటల్ తర్వాత ఏముంటుంది? ఐ థింక్ సర్వీస్ అల్టిమేట్గా, ఐ థింక్ సర్వీస్కి వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. 10 మంది నోట్లో మన పేరు వినిపిస్తుంటే అది చాలా మంచిగా అనిపిస్తాను నాకు. అది మంచిగా అనిపించింది కాబట్టి ఇంకా ఒక స్టెప్ ముందుకేయడానికి రెడీ అయినా. నేను వేస్తా, ఎవ్వరు ఆపినా ఏం చేసినా. ఎగ్రెగ్రి పడుతున్నారు అంటారన్నా, ఎగ్రెగ్రి పడుతున్నావు అంటారా? నాకే అంటారు, మా నాయనకే అన్నారంట.
ఇంకా ఫ్యూచర్ ఉంది చూసుకొని ఉండాలి. ఏం చేస్తావు? నా పైసలు నువ్వు ఎన్ని రోజులు ఆగాలి అట్లా? ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటుంది సార్, ఈ ఏజ్ ఎన్ని రోజులు? ఈ ఏజ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ రక్తం ఎన్ని రోజులు ఉంటుంది? ఉడుకు రక్తం. ఇప్పుడు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినాక ఏం చేస్తామని ఇక బాధ్యతలు షిఫ్ట్ అవుతాయి. అవును, ఏం చేయడానికి ఆప్షన్ ఉండదు. ఇంకెన్ని రోజులు ఉంటాం? కరెక్టే. అదే అంటారు మన దగ్గర ఇప్పటికీ, అరే ఇంకా నీకు మస్తు వయసు ఉంది, ఇప్పుడే ఇంతగానం ఎందుకు ఎగురుతున్నావు, జరాగు అని సల్లబెట్టి చల్లగానే అయిపోతాడు. ఇక లాస్ట్కి వాడు ముసలోడు అయిపోతాడు. కరెక్ట్. ఎప్పుడైతే చల్ల పెట్టకుండా వాడిని ఇంకా రెచ్చగొట్టి చెయ్యి బెట్ట అని వెనకాల మిమ్మల్ని అంటే రెచ్చగొట్ట అంటే చెడు ఎంకరేజ్మెంట్ అంటే చెడు దానికి కాకుండా మంచి దానికి ప్రోత్సహించే వాడు ఇంకో దినం మంచిగా అయ్యి వాడు ఇంకో తరానికి నేర్పిస్తాడు. కానీ అల్టిమేట్గా ఆ సీట్ల మీద కూర్చున్న వాళ్ళకు అరే వీడు ఎదుగుతున్నాడు అని అంటే కొంచెం ఉంటుండొచ్చు. కానీ వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే అన్న, నిజంగా నిజాయితీగా ఒక పొలిటీషియన్ సపోర్ట్ చేయాలి, వీని వల్ల బాగుపడుతుంది అని అంటే సపోర్ట్ చేయాలన్న. మనం సపోర్ట్ ఇస్తేనే వాడు రేపటి దినాన గాడ్ ఫాదర్గా పెట్టుకుంటాడు. ఇప్పుడు నేనున్నా, నాకు ఒక దినం ఒక పెద్ద మనిషి సపోర్ట్ చేసిండు, ఈరోజు ఈ స్టేజ్లో కూర్చున్నాం. ఇప్పుడు నేను ఇంత హెల్ప్ చేస్తున్నది ఆయన దాంట్లో ఆయన పుణ్యంలో వస్తుంది కదా అన్న. ఇప్పుడు ఇంత చేస్తున్నా అంటే నా వల్ల ఒక పిల్లగాడు బాగుపడ్డాడు, వాని వల్ల ఇంతమందికి కడుపు నింపుతుండు అంటే ఆయనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆయనను కూడా మనం గాడ్ ఫాదర్ లాగా చూస్తాం. ఎన్ని పైసలు సంపాదించినా రాని సాటిస్ఫాక్షన్ పంచితే అన్న కోట్లు పెట్టినా. ఇప్పుడు ఊర్లోకి పోతే ముసలమ్మలు వస్తారు, బిడ్డ అని చెప్పి వస్తారు. అట్లాంటిది నువ్వు ఈ సిటీలో నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా రాదన్న హ్యాపీనెస్. రాదు. అది చాలా తక్కువ మందికే వస్తుంది. ఇప్పుడు నేను కూడా లడ్డు కొన్నప్పుడు మొత్తం ఓవర్ నైట్లో సెలబ్రేట్ అయిపోయినా. ఎక్కడెక్కడికెళ్ళో ఫోన్లు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ ఇంతగానం ఇది అయిపోయింది అని చెప్పి ఫుల్ షివర్ అయిపోయినా. నా ఫ్రెండ్స్ నాకు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే నా ఫ్రెండ్స్, నాకు వెల్ విషర్స్, బ్రదర్స్ ఇప్పుడు ఉన్నారు చాలామంది. నా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు అంతా ఏంటంటే ఎంకరేజ్మెంట్ చేస్తారు. అరే పోరా చెయ్యు, నువ్వు మంచి చేస్తున్నావు, నీకు కూడా ఆపుతాడు అని చెప్పేసి. అట్లానే ఆ రోజు కూడా నేను భయపడి నాకు ఈ ఫ్యాన్ ఇంతగానం ఫ్యాన్ బేస్ నాకు వద్దు అని అనుకున్నప్పుడు, అంటే ఎక్కువ పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఉన్నంత ఫ్యాన్ బేస్ లేకపోయినా నేను సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ అది నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే అన్న మనం అట్లాంటివి చూడకుండా వచ్చినప్పుడు అట్లాంటి ఫ్యాన్ బేస్ చూసినప్పుడు అరే ఇవన్నీ మనకెందుకు, భయం వేస్తుందనే సిచ్యువేషన్ కలిగింది. నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏమన్నారు, అట్లాంటి అదృష్టం కొంతమందికే వస్తుంది, అది వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. నీకు వచ్చింది ఆ అదృష్టం వచ్చింది, నువ్వు ఎదుగు, మీ వెనకాల మేము ఉంటామన్న. నాకేమైనా సరే అన్న, నాకు ఉండడానికి నా ఫ్రెండ్స్ వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు. అరే కిరణ్కి ఏమన్నా అయింది అంటే వచ్చి నిలవడానికి చాలామంది ఉన్నారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. కానీ ఆ విషయంలో నేను ఇట్లా నేను అప్రిషియేట్ చేయగలుగుతాను. నేను ఏంటంటే పిఆర్ మంచిగా ఉంది. ఎవరైనా కలిసినామంటే వాళ్ళకి అతుక్కుంటా అదైతుంది. అది ఇట్స్ అ గిఫ్ట్ డెఫినెట్గా. అంటే అందరికి రాదు ఎవరితో అంటే కమ్యూనికేషన్. కానీ ఇప్పుడు ఎంత అండర్ కాన్ఫిడెంట్ ఉంటారు, అరే నేను ఇట్లున్నా, నాకు ఇంగ్లీష్ రాదు, నేను చదువుకోలేను, నేను పోతే నేను అప్రోచ్ అయితే ఎట్లా రియాక్ట్ అవుతారు అన్న భయంతోనే వాడు ముంగడికి పోడు. ఫస్ట్ నువ్వు అటాక్ చేస్తావు, అటాక్ చేసి వాళ్ళతో ఇంప్రెస్ చేస్తా, వాళ్ళని దగ్గర అన్న చెప్పేసి మాట్లాడతా. టాలెంట్ ఉంది 100%. ఎందుకంటే అన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నన్ను దగ్గర తీసుకునేటోళ్ళు కూడా ఎగ్జాంపుల్ సిద్ధాన్ ఉన్నాడు, సిద్ధన్న, శిరీష్ అన్న, నవనీత్ అన్న, వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే, నీకు తెలిసిన సర్కిలే చెప్తున్నా. వీళ్ళందరూ కూడా ఎవరినంటే వాళ్ళని దగ్గర తీసుకోరు కదా. ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళని దగ్గర తీసుకుంటారు? మనం సాఫ్ హోల్ హార్టెడ్ ఉంటాం, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు మనం. ఏమున్నా దిల్దార్ ఉన్నది లోపల ఉన్న బయటకు అక్కేస్తాం. నా పరిస్థితి గిది పోయి నేను గిది చేస్తున్నా, నాకు సపోర్ట్ చేస్తావా ఏవని అడుగుతాం, వాళ్ళు చేస్తారు. అట్లాంటి వాళ్ళు మనకి అది కూడా గాడ్ గిఫ్టే అన్న. అట్లాంటి వాళ్ళు ఉండాలి. చాలా తక్కువ మందికి ఉంటారు అట్లాంటి వాళ్ళు. మనకి ఏ టైంలో అయినా రెడీగా ఉంటారు ఇచ్చేయడానికి. ఎట్లా ఆ టైంలో అంటే ఇప్పుడు నువ్వు ఒక స్టోరీ షేర్ చేసినావు నాకు, అన్న ఇంజనీరింగ్ కాలేజ్లో మా అమ్మ డబ్బా కట్టిస్తుండే, అందరు ఇట్లా జడ్జిమెంటల్ లుక్స్ ఇస్తుండే నాకు, ఏమరా నువ్వు సంచిలో డబ్బా కట్టుకొని వచ్చినావు, తొక్కేసుకొని కారిపోతుంది. ఆ స్టేజ్ నుంచి అంటే ఏం డ్రైవ్ చేసింది నిన్ను, అరే నేను ఎట్లయినా ఏదో ఒకటి చేయాలరా అనేది ఒకటి? ఇప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడు అన్న మా అమ్మాయి చెప్తుండే,
నేను అప్పుడే ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి అంటే ఫ్రీ అలా చదువుకున్నాక నాకు ఎంసెట్లో సీట్ వచ్చినాక నేను బీటెక్లోకి వచ్చినాక మా అమ్మ వచ్చింది, ఇక బిడ్డ మన పరిస్థితులు ఇవి అంటే కాలేజీలు ఎట్లుంటాయి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ముచ్చట్లు ఉంటాయి కానీ అట్లనే ముచ్చట్లు పెట్టిర్రు కాలేజీలో. మా అమ్మ వచ్చింది ఫస్ట్ డే తీసుకొని, చూడు బిడ్డ వీళ్ళందరూ ఎట్లున్నారు, వీళ్ళందరి లెక్క మనం కాదు, మన పరిస్థితి వేరే, మనకు జాబ్ కావాలి అని చెప్తుండే. నేను కూడా ఇక అమ్మ మనం ఎట్లైనా చదవాలి రాబాయి, ఇంజనీరింగ్లో జాబ్ సంపాదించాలని ఆలోచనతో ఉండే. మా అమ్మ ఏం చేస్తుండే అంటే అప్పట్లో మేము రేషన్ బియ్యం తింటుండే, దొడ్డు ఉంటుండే, ఆ బియ్యము రేషన్ బియ్యం కట్టి బాక్స్లో పెట్టిస్తుండే. పోయినా ఒకరోజు ఇట్లనే క్లాస్లో అందరూ కూర్చొని తింటారు కానీ అట్లనే మనం కూడా తింటుంటే నా ఫ్రెండ్ గారు ఒకడు, అరే అందరు ముంగట అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఉన్నారు, అందరు ముంగట ఏమ్రా అవి రేషన్ బియ్యం ఉన్నాయి దొడ్డు బియ్యం ఉన్నాయి అన్నాడు. కళ్ళకి వెళ్ళి తిరిగినాయి అన్న నాకు. నీ అమ్మ ఏంది ఇట్లుంటుందా, ఇట్లా ఎగతాళి చేస్తారా అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి ఇక వాళ్ళతో తినుడు బంద్ చేసిన. వెనకాల ఎన్నో చెట్ల కింద కూర్చొని తినేసి వచ్చి సప్పగా కూర్చుంటుంది. అట్లాంటి స్టేజ్ అవన్నీ చూసినాం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళే నాకు ఫోన్లు చేసి సాయి మాకు ఏమన్నా ఆప్షన్ చూపెట్టు, ఏమన్నా దారి చూపెట్టు అని అడుగుతారు. అంటే ఏ మనిషినైనా సరే అన్న ఎప్పుడు చులకనే వేయొద్దు, తక్కువ వేసి మాట్లాడొద్దు. వాడు చిన్నోడైనా పెద్దోడైనా సరే వాని కెపాసిటీ ఏ రోజు ఎప్పుడు దేవుడు మారుస్తాడో తెలియదు. నేను 4 సంవత్సరాల క్రితం ఏందన్నా ఏం లేదు, నథింగ్. ఇప్పుడు మనకంటే ఒక దాన్ని సంపాదించుకున్నాం, డబ్బు సంపాదించుకున్నాం, పేరు సంపాదించుకున్నాం, 10 మందిలో మనల్ని గుర్తుపడతారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఏమైనా మాటలు చెప్తుంటే అరే నే అమ్మ వీడు జోకర్ గాడు రాబాయ్, కమిడియన్ రాబాయ్ అన్నట్టు చూస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడి తినడానికి ఎగబడుతున్నారు. ఆ స్టేజ్కి వచ్చినాం. అది గాడ్ గిఫ్ట్ అన్నది. అట్లా చాలా తక్కువ మందికి వస్తుంది గాడ్ గిఫ్ట్ అండ్ పట్టుదల కూడా అనుకుంటా కదా. నువ్వు అనుకోని నేను అరే ఈ స్టేజ్ నుంచి బయట పడాలి రాబే అనాలి. నేను ఎప్పుడైనా సరే అన్న ఏం ఆలోచిస్తా అంటే ఒక 100 రూపాయల వస్తువు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకో, నేను 100 రూపాయల వస్తువు కోసం చూస్తా. ఆ 100 రూపాయల వస్తువు కొనడానికి అట్లీస్ట్ అరే అది కొనాలి అంటే నేను సంపాదించాలన్న ఆలోచన మన బ్రెయిన్లో పెట్టుకుంటాం. 100 రూపాయలు రీచ్ కాకపోయినా 50 రూపాయలన్నా రీచ్ అవుతాం. అవునవును, కరెక్ట్. అట్లా ఆ గోల్ పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతాం. అదే ఇప్పుడు నువ్వు అట్లా ఎగతాళి చేసి అట్లా చేసినప్పుడు అరే నా బతికింతుంది అని చెప్పి డిమోటివేట్ అయ్యి ఉల్టా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దాన్ని ఫైట్ చేసి ముంగటికి వచ్చి అనేది వెరీ ఇన్స్పైరింగ్. అంటే చాలా మంది ఈరోజు రేపు ఊర్లలో ఎంత అండర్ కాన్ఫిడెంట్ ఉంటారు. అండర్ కాన్ఫిడెంట్ వాళ్ళు ఉండరన్న పాపం, నిజంగా వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు తొక్కేస్తా ఉంటారు. ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మనే చెప్పింది అంటున్నావు కదా, మనం అట్లా చేయొద్దు బేటా, మనం అట్లా ఉండొద్దు బేటా, సపరేట్ ఉద్యోగం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న కొద్ది మా అమ్మ మా నాయన చెయ్యి బేటా అంటారు. అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది, నా పిల్లగాడు ఏమైనా వేయగలుగుతాడు, నా పిల్లగాడు బతుకుతాడు, బతికే శక్తి ఉంది వానికి అట్లా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. నా వెనకాల అరే నువ్వు చెయ్యి బేటా మేము ఉన్నామని చెప్పేసి నాకు ముంగటనే నడిపిస్తున్నారు. అట్లా అదేలే మన ఊర్లల్లో తొక్కుతా ఉంటారు అనుకుంటే వద్దురా, మన లెవెల్ అది కాదు, మనం అంత ఆలోచించొద్దురా. ఇంకోటి అన్న, నిన్న నైట్ ఒకరితో మాట్లాడుతుంటే ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుతుంటే అవన్నీ మాట్లాడొద్దు, మాకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు ఇంకా అట్లా ఆలోచిస్తుర్రన్న, అంత భయంలో ఉన్నారు. అదే నువ్వు కళలు కననీకే కూడా భయపడాలి. కళలు కూడా ఆ కళలు రాత్రి వండుకుంటప్పుడు ఆ కళలకు కూడా మనకు ఆప్షన్ లేదా అన్న? అవునవును, కళలు ఫ్రీగానే కనొచ్చు, ఎంతైనా కనొచ్చు. దాన్ని టార్గెట్ పెట్టుకొని నీ లెక్క అటాక్ చేసి తెచ్చుకోవచ్చు. అటాక్ చేస్తే నార్మల్గా ఉండొద్దు అన్న, భయపడిపోవాలి. అట్లాంటి అటాక్ చేయాలి. యూత్ అనుకుర్రు అనుకో, అట్లాంటి అటాక్ చాలా చేస్తారు. గ్రేట్ మైండ్ సెట్. అది యాక్చువల్గా యూత్లోనే ఉంటుంది, ఎందుకంటే ఆ రక్తం అట్లా ఉంటుంది. నువ్వు ఇంకా పౌరుషం ఉంటుంది, చాలా ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా పాజిటివ్ సైడ్ ఆలోచించి ముంగట్టుకు పోవాలి. ఏమున్నా కూడా అరే మనం సాధించగలుగుతాం రాబే. ఇప్పుడు చాలా మంది స్టోరీలు ఉన్నాయి కదా, ఎవడెవడు ఎక్కడెక్కడి నుంచి. ఇప్పుడు నువ్వే వాడేందుకు, నీదే స్టోరీ ఉన్నది. నువ్వే 4 సంవత్సరాల ఎక్కడి నుంచి 4 సంవత్సరాలు చిన్న ఉన్నప్పుడు ఊర్లో ఏపకాయ ఏరని కోతుండే, ఏప చెట్టుకి ఏపకాయలు పడతాయి. ఆ ఏపకాయలు డబ్బాలలో నింపుకొని అమ్మితే పైసలు వస్తుండే. అవునా? ఏపకాయలకు పైసలు వస్తుండే. గొర్రెలు మేపని కోతుంటే మళ్ళా ఇట్లనే ఎవరన్నా కళ్ళు సీసా తీసుకురాపోబెట్ట, నువ్వు ఏమైనా కొనుక్కోపో చాక్లెట్ ఇప్పిస్తా అంటుండే. కళ్ళు సీసాలు కూడా పట్టుకొచ్చిన.
సెల్ఫ్ మేడ్ సెల్ఫ్ మేడ్ ఇక అంతా సెల్ఫ్ మేడ్ అంటే అన్న లిఫ్ట్ సెల్ఫ్ ఇచ్చిర్రు మేడ్ ఇచ్చేటోళ్ళు లిఫ్ట్ కానీ అన్న మనం మంచి చేస్తుంటే 10 మంది లిఫ్ట్ చేయడానికి రెడీ అవుతారు, వస్తారు. దాంట్లో డౌటే లేదు. అంటే కొంతమంది అంటుండే అన్న నీకేందన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చిర్రు వచ్చినావు పైకి అంటే ఎందుకు ఉత్తగానే వస్తారా వస్తారా? ఇప్పుడు మనం ఏదన్నా చేసుకోకుండా మనం కష్టపడితే వస్తారు. నువ్వు నడుస్తుండు అట్లా నడుస్తుండు, దేవుడు కూడా నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు, ఎవరినొకరిని అటాక్ చేస్తాడు. ఆగిపోవద్దు ఎప్పుడు అయిపోదు. ఇప్పుడు నాకు పొలిటికల్లా ఒక్కరు కూడా లేరు సపోర్ట్ చేసేవాళ్ళు, పొలిటికల్ సపోర్ట్ చేసేవాళ్ళు. నా ఓన్గా నేను ఇప్పుడు వచ్చిన బయటకి. ఇప్పుడు వాళ్ళని పొలిటికల్ సపోర్ట్ చేసిర్రు అనుకో, మనం ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం చెప్పుకుంటాం, అరే నాకు పలానా టైంలో పలానా మనిషి సపోర్ట్ చేసిండు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితం మనది, మనం చూసుకోవాలి వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటాం. అట్లా ఏదో ఒక టైంలో ఎవరో ఒకటి వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్, చాలా మంది మర్చిపోతారు. అది ఏంటంటే డబ్బులు సంపాదించినాక అహంకారం ఎక్కువైపోతుంది అన్న. ఆ అహంకారం దిగిపోతే గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఇంకోటి ఏం కష్టపడకుండా అయ్యాలు సంపాదించిన భూములు అవి అమ్ముకొని, ఇప్పుడైతే మన సిటీలో ఉన్న ఊర్ల పరిస్థితులు అయితే వేరే లెక్క ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పేది అటు జోగిపేట సైడ్ ఇంకా కూడా అట్లుందా అంటే నేను షాక్ అవుతున్నా. కానీ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం వస్తాయన్న చేసేటి ఆప్షన్స్ ఉంటాయి, కానీ వీళ్ళు చెయ్యరు, జేబులో పెట్టుకుంటారు. అదే ఆ ఆశ, పైసా ఆశ ఉంది. ఇప్పుడు పైసా ఆశ, ఇప్పుడు నువ్వు అంటే నీకు నేను ఆల్రెడీ చేసుకుంటున్నా, నాకు పైసలు ఎందుకు, నాకు సర్వీస్ కావాలి, నేను బాగుపడు. నేను ఏందంటే అన్న సర్వీస్ ఇప్పుడు ఏంటంటే నేను 1,20,000 చెప్పులు వేసుకున్నా, బ్రాండెడ్ డిజైనర్తో చేయించుకున్నా, బట్టలు వేసుకున్నా, కార్లు కొన్నా, ఇంకేం కావాలి నేను నాకు? ఇంతకంటే ఇంకేముంటాయి? మా అంటే డిఫెండర్ కొంటామేమో, పవర్ కావాలేమో అన్న, పవర్ కావాలి. పైసలతో రావా పవర్ అంటావా? పైసలతో రావా? మరి వస్తాయి కానీ పైసలతో. ఇప్పుడు నాకు అన్నారు, నేను ఇప్పుడు ఒక ఈవెంట్ చేసిన, ఆ ఈవెంట్ చేసినప్పుడు నాకు అన్నారు, ఏమన్నారు, నువ్వు గ్రామస్థాయి నాయకుని కాదు నియోజకవర్గ నాయకుని అంటే నవ్వు వచ్చింది నాకు. అరే నాకెందుకు పోయి నియోజకవర్గం, నాకు కావాల్సింది నా గ్రామం, నా విలేజ్లో డెవలప్మెంట్ చేయాలి, నా విలేజ్లో వీళ్ళు ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను తీసేయాలి. నెక్స్ట్ 5 years తర్వాత నాకు సర్పంచ్ వద్దు, నేను నించో నేను డెవలప్ చేసి పక్క జరుగుతా. ఇక వాళ్ళ ఊరోళ్ళు ఎట్లా డిసైడ్ చేసి ఎవరిని నించోబెట్టుకుంటా అంటే వాళ్ళ నించొని మనకు వద్దు ఇక. ఇప్పుడు ఎడారి ఉంది, ఎడారిలో ఒక భార్య భర్తలు ఇద్దరు ఒంట పైన పోతారు అనుకో, ఒక మనిషి చూస్తాడు, వాడు ఏమంటాడు, అరే ఏంద్రాబాయి లోని అమ్మ ముక్కు మూతి అన్ని కరెక్ట్ ఉన్నాయి, కాలు చేతులు ఒంట పైన పోతురు అని అంటాడు ఒకడు. అట్లా నడుచుకుంటూ పోవచ్చు అంటాడు. వాడు ఏం చేస్తాడు, అట్లా ఇంకా జరంతా ముంగడుకోగానే ఇది ఏం చేస్తాడు, మొగుడు పిల్లాన్ని కూసోబెడతాడు, మొగుడు నడుచుకుంటూ పోతాడు ఒంటని పట్టుకొని. ఇంకోడు అంటాడు, అరే నీ అమ్మ పిల్లాన్ని కూసోబెట్టిన వీడు ఆడవట్లాడున్నాడు రాబాయ్, వీడు నడుచుకుంటూ పోతున్నాడు అంటాడు ఒకడు. అరే నీ అమ్మ ఇట్లా కాదు రాబాయ్ అని చెప్పేసి వాడు కూర్చుంటాడు, పిల్లాన్ని దింపి పిల్లాంతో నడిపించుకుంటూ పోతాడు. ఇంకోడు అంటాడు, నీ అమ్మ వీడి ఇక్కడ మనిషి రాబాయ్ పిల్లాన్ని నడిపిస్తుండు, వీడు ఎక్కిండు, వీడేం మనిషి రాబాయ్ పిల్లాన్ని చక్కగా చూసుకున్నాడు అంటాడు. ఇట్లా అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు అన్న. ఇక లేకపోయింది అనుకో, ఇద్దరు నడుచుకుంటూ పోతే అరే వీళ్ళకేం దిక్కుమాలిన ఆలోచన రాబాయ్, ఉంటుంది మంచి ఎక్కి నడుచుకుంటూ పోవచ్చు అంటారు. అట్లా అనేటోళ్ళు అంటేనే ఉంటారు, నడుస్తూనే ఉంటాయి, చేసుకుంటూ పోతూనే ఉండాలి. అంటారు కదా అని చెప్పి మనం అయిపోయినా మనకి మనం ఇళ్ళకు ఈ స్టెప్ పెట్టి ఏం లాభం అన్న? అడుగు పెట్టినాం, బాగా చెప్తా, కొట్లాడతాం, ఫైట్ చేస్తాం. నేను అడిగేది నా ఊరి కోసం, నా ఊరికి ఏం కావాలో నేను అడుగుతున్నా, నా ఊరికి ఏం చేయాలో నేను చేస్తున్నా. నేను దానికోసం తప్ప వేరే ఆలోచించి, ఇప్పుడు కొంతమంది ఊర్లో పబ్లిక్ అనుకునేటోళ్ళు, అరే పిల్లగాడు వచ్చిండు, ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి వచ్చిందంటే, ఎలక్షన్స్ వచ్చినాయని రాలే నేను. ఎలక్షన్స్ రాకముందు 1.5 year నుంచి వేసుకుంటూ వచ్చిన. ఇదే ఒక ఆలోచనతోని, ఒక బుక్స్ వంచే ఆలోచనతోని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది అన్న. అది ఎవరు చేసిర్రు? ఊర్లో పెద్ద మనుషులే కదా తయారు చేసి. ఇప్పుడు ఎవరు? మెయిన్ ప్రజలు తయారు చేసిండు. వాళ్ళకి బాధలు వచ్చి నాకు చెప్పుకున్నారు. ఇప్పుడు నేను చీరలు ఇచ్చిన బతుకమ్మ పండుగకి. ఎందుకు ఇచ్చిన? నాకు ఆరు దగ్గరకు వచ్చి, బిడ్డ దసరా పండుగ వస్తుంది, బట్టలు ఇప్పి అని అన్నారు. బట్టలు ఇప్పి అంటే ఇక ఒకరికి ఇప్పిస్తే మంచిగా ఉండదు అని చెప్పేసి ఊర్లో ఉన్న అందరు అమ్మలకి బట్టలు ఇప్పి చీరలు ఇప్పించేసి. అన్న తప్పేముంది? నేను పొలిటికల్ పార్టీ కోసం చేసిన. ఇప్పుడు గవర్నమెంట్ చూసేటోళ్ళు అయితే నిలబడాలనుకుంటున్నట్టున్నారు, చూసేటోళ్ళకి అట్లాంటి ఆలోచనలు వస్తాయి.
ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఆలోచన వీళ్ళని ఎదిరిస్తేనే మనం ముందుకు వస్తాము, మన ఊరు డెవలప్ అవుతుంది, మన ఊరు గురించి బయట 10 మంది మాట్లాడుకోవాలన్నా. అరే పలానా ఊరోడు అన్న, మన గ్రూప్స్ రిజల్ట్స్ వచ్చినాయి, నా ఊరోళ్ళు ఎంతమంది ఉన్నారన్న? ఎవ్వరు లేరు. వేరే వేరే ఊర్లలోకి వెళ్ళి నా ఫ్రెండ్స్ అయినారు. వాళ్ళు ఇప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, నేను ఈ ఊరు విలేజ్ ఇక్కడ పుట్టినని మామూలుగా బయోడేటా చెప్పుకున్నప్పుడు చెప్తున్నారు. నా ఊర్లో ఎవ్వరు లేరు. నా ఊరు నుంచి 100% కలెక్టర్లు కావాలి, డిప్యూటీ కలెక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి. దానికోసం నేను కష్టపడతా, చేస్తా. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసేటో లేకనే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక దినం కోసం మందు 500 రూపాయలు. నెక్స్ట్ నా కొడుకు ఫ్యూచర్ ఏంది, నా కొడుకు ఎవరు చదివిపిస్తాడు, వేసినోడు చదివిపిస్తాడంటే ఓకే అయ్యు. ఇప్పుడు నువ్వు బాగా చెప్తా అడుగు, నా కొడుకు ఐఏఎస్ అవుతా అంటుండు, నువ్వు చదివిపిస్తావా అని అడుగు. ఆయన చదివిపిస్తాను అనుకో, బరాబర్ ఒకటే, తప్పే లేదు, నాకు వేయని అవసరమే లేదు, నువ్వు వెయ్యు. లేదు చదివిపిస్తాడు వీడు అని అంటే నాకే, నేను చదివిపిస్తా. ఎందుకు చెప్పాలన్న, వాడు ఒక్కడు చదవడం వల్ల వాని తరం మారుతుంది. అదే ఇట్స్ రిపుల్ ఎఫెక్ట్, ఊరు మారుతుంది. ఆశతో ఉన్నోనికి దోచుకోవాలని ఉంటుంది, ఆశయంతో ఉన్నోనికి సేవ్ చేయాలని ఉంటుంది. మనం ఆశయంతో వస్తున్నాం, ఆశతో వస్తలే, దోచుకోవాలి తినాలని వస్తలే, ఒక ఆశయంతో వస్తున్నాం. నా ఊరోళ్ళు పైకి రావాలి, నా ఊరోళ్ళు ఒక స్టేజ్లో ఉండాలి, నా ఊరోళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి, నా ఊర్లో కూడా గన్మెన్లు ఉండాలి, పెట్రోలింగ్ వెహికల్స్ ఉండాలి నా ఊరోళ్ళకి. ఇప్పుడు ఐఏఎస్ అయిన అనుకో అన్న, రారా వస్తారు. వాడి వల్ల వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు వాడు ఒక ఐఏఎస్ అయిన అనుకో, ఆయన ఇంకొక 10 మందికి హెల్ప్ చేస్తాడు. అట్లా ఇంకొక అందులోకెళ్ళి ఇంకొక 2-3 అవుతారు, వాళ్ళు ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తారు. మనకు అప్పుడు ఏ రాజకీయం అవసరం లేదు, మన ఊరిని మనోళ్ళతో మనం సంపాదించుకున్న వాళ్ళతోనే మన ఊరిని డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఆశయంతో పోయినాక ఆశ ఉంటుందా, అరే ఇప్పుడు ఊరు అయిపోయింది నెక్స్ట్ ఏంది అన్నట్టు? అన్న ఆశయంతో పోయినాక ఏమన్నా పెద్ద పదవులు పెద్ద అవి వచ్చినాయి అనుకో, బాధ్యత పెరుగుతుంది. అంటే కొంతమంది ఉంటారు పైసలు సంపాదించుకోవాలి చేయాలని. నేను నా కాన్సెప్ట్ చెప్తున్నా. నా కాన్సెప్ట్ ఏంది, నేను కారు కొన్నా, చెప్పులు కొన్నా, మంచి డిజైనర్తో బట్టలు కొన్నా, లైఫ్ స్టైల్కి ఏం ప్రాబ్లం లేదు, లైఫ్ స్టైల్కి ఏం ప్రాబ్లం లేదు, డోకా లేదు, హ్యాపీగా ఉన్నా, స్ట్రెస్ అవసరం లేదు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అంతే అన్న. నేను ఇప్పుడు అక్కడ పోయి వాళ్ళతో వీళ్ళతో మాటలు పడు, వాళ్ళతో వీళ్ళతోని ప్రెషర్లు పెట్టించుకున్నాడు, అవన్నీ నాకు అవసరం లేదు. హ్యాపీగా నేను ఉండవచ్చు. పొద్దుగాల ఇంత 10 గంటల 11 గంటలు లేస్తా, జిమ్ చేసుకుంటా, హ్యాపీ ఆఫీస్కి వస్తా, ఆఫీస్కి వచ్చి 2-3 నెలలకు ఒక మంచి బిజినెస్ చేసుకుంటా, కూర్చుంటా, ఇంటర్నేషనల్ ట్రిప్పులు కొట్టుకుంటా, కథం. ఏముంది, దేవుని నమ్ముతా కాబట్టి, వెంకటేశ్వర స్వామి గట్టి నమ్ముతా కాబట్టి, నెలకు 1-2 సార్లు దేవుని దర్శనం చేసుకొని వచ్చిన తండ్రి అని చెప్పి ముఖం చూపెట్టుకొని వస్తా. చాలా దాన్న ఇంకేం కావాలి. ఎందుకు వస్తున్నా అంటే, నా ప్రజలు బాగుండాలి, మా యువత ఏదైతే ఉందో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా రేపటి దినాన ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు డాక్టర్లు ఆ స్టేజ్కి రావాలన్నా. ఇంకెన్ని రోజులు మనం ఇట్లా. అవునవును. కానీ ఓల్డ్ స్కూల్ ఎవరైతే పెద్ద మనుషులు, సోకాల్డ్ పెద్ద మనుషులు ఊర్లలో ఉంటారో వాళ్ళైతే బాగుపడొద్దని మెజారిటీ ఆఫ్ ఇట్. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ బాగుపడ్డారు, ఊరు మెంటాలిటీగా వీళ్ళు బాగుపడ్డారు అనుకో, నన్ను అడుగుతారు, ప్రశ్నిస్తారు, మన మీదకి వస్తారు. సినిమా అన్నా నిన్న అదే లిటరలీ నేను ఏడ్చిన అన్న. నిన్న నా గూడెం కోతే వాళ్ళు చెప్పే మాటలకి ఏడ్చిన. నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళకి. వాళ్ళు అన్నారు అంటే, ఒక పెద్ద మనిషి అందరు అలా ఊరోళ్ళందరినీ ఉద్దేశించి ఒక మాట ఏమన్నాడు, మాకు ఏం లేదు, మాకు మందు తాగితే చాలు, మాకు నువ్వు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినావు అనుకో ఊరిని అమ్మేస్తామన్నారు. ఊరిని అమ్మేస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, 1,00,000 రూపాయలు కాదే, మీకు 5 లక్షలు ఇస్తా. మీరు ఊర్లోకి వెళ్ళి ఎవరో పెద్ద మనుషులు ఉన్నారు, అందరు ఊర్లోకి వెళ్ళి వెళ్ళిపోండి, పెద్ద మనుషులు ఊర్లోకి వెళ్ళి వెళ్ళిపోండి, తాగేటోళ్ళు. పొద్దుగా లేవంగా నాకు ఫోన్ కొట్టుండి, అన్న తాగుతామే పైసలు వేయానుండి, వేస్తా. పొద్దుగాల గూగుల్ పే మా మనుషులు ఉంటారు, వేసేస్తారు నీకు. రాత్రి దాకా తాగు, ఆడనే ఉండు, ఆడనే వండుకో, ఆడనే ఊరిని చేయకు. ఆ పిల్లలు నీకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాకు అప్పచెప్పేసాయి, ఇక వాళ్ళ జీవితం బాధ్యతను వదిలేసాయి. ఆ బాధ్యత నేను తీసుకుంటా, వాళ్ళని నేను నడుపుకుంటా, నేను చేసుకుంటా.
ఊరిని దత్తకు తీసుకుందామని డిసైడ్ అయినా ఇక. ఓ పక్క ఇప్పుడు కాదు, మొన్న 10-15 రోజుల నుంచి ముందే ఫిక్స్ అయిపోయినాయి ఇక. ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే అవార్డు రావాలి ఊరికి. పక్క చెప్తున్నా, గ్రామానికి విలేజ్ అవార్డు అని ఒకటి ఉంటుంది, అవును. ఆ అవార్డు తీసుకొచ్చి పెడతా. అవునవును, ఆ అవార్డు తీసుకొస్తా. మా విలేజ్ పక్క ఉండాలి, కొట్లాడతా, ఫైట్ చేస్తా. నాకేం తక్కువ, నా ఊర్లో ఏం చేయలే. సోలార్ ప్యానల్స్ సోలార్ది పెట్టిస్తా, ఎలక్ట్రిసిటీ, చిన్న చిన్న బాత్రూంలో పెట్టే బుగ్గలు పెట్టి, సముద్రం కూడా తీసుకొస్తావా? సముద్రం తీసుకురాలి. హైదరాబాద్ అవునా? పిల్లలు కడుతురు కానీ సముద్రం అవునా? కడతారు. ఎవరిదో ఈ డైలాగ్ ఉండేది, సముద్రం తీసుకొస్తాను. అవును, ఎందుకు సముద్రం అంటే సముద్రం సెటప్ లో విల్లాలు కడుతుర్రే. అవునవును, ఏ మస్తు అంటే ఇప్పుడు డెవలప్ అయిందన్న, చాలా డెవలప్ అయింది. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు నేనేమంటున్నా, మీరు ప్రతిసారి ముసలోళ్ళకి అంకులకి ఛాన్స్ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. గత 30-40 సంవత్సరాలుగా ఊరికి ఏం చేసిర్రో మీరు చూసిర్రు. ఒక్కసారి మాలాంటి యంగ్స్టర్స్కి అండి, ఇప్పుడు మీరు వాడినప్పుడు నోకియా ఉండే, ఇప్పుడు సామ్సంగ్ Z Fold 7 వచ్చినాయి, iPhone 17 Pro వాడటానికి సామ్సంగ్ కష్టం. ఇప్పుడు ఏమైంది, నోకియాలు ఉండే ఫ్యూచర్లు ఐఫోన్కి ఉండే ఫ్యూచర్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అవును, దానికి వేరే దీనికి వేరే మారింది, జనరేషన్ మారింది. ఇప్పుడు దీంట్లో ఉండే ఫ్యూచర్లు మేము, iPhone 17 Pro Z Fold 7 ఉండే ఫ్యూచర్స్ మేము, నోకియాలు ఉండే ఫ్యూచర్స్ మీరు. మాకు ఇది తెలుసు, ఈ అప్డేటెడ్ వర్షన్లో మేము గ్రామాన్ని అట్లా అప్డేట్ చేస్తాం. నాలాగా ఇప్పుడు నేను ఒక్కని చేసిన అనుకో అన్న, రేపటి దినాన్ని ఇంకో విలేజ్ వాళ్ళు ఏమనుకుంటారు, అరే మా ఊర్లో కూడా ఇంకో యంగ్స్టర్స్కి ఇద్దాము అవకాశం అనుకుంటారు. వాడు కూడా మంచిగా చేస్తాడు. అట్లా ప్రతి విలేజ్లో అట్లా అనుకుంటా పోతే మనకి ఎవరితో ఏం అవసరం ఉంటుందన్న, మన పని మనం ఏం చేసుకుంటాం, మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం. ఊర్లో ప్రతి 2 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్స్ పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ నాకు పవర్ వచ్చింది అనుకో అన్న, ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మెడికల్ క్యాంప్స్, లైట్లు, సోలార్, ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు. అంటే మెయిన్ నీడ్ ఇది. ఒక విలేజ్కి కావాల్సిన నీడ్ ఏంటంటే ఇవే, వాటర్, ఏమైనా ఎడ్యుకేషన్ మెయిన్ అంటే ఎడ్యుకేషన్ అన్న. నేను మొన్న బతుకమ్మ చీరలు వంచనికి వెళ్ళినప్పుడు నా దోస్తాన్ సర్కిల్, నా ఫ్రెండ్స్ కూడా వస్తారు, కానీ నేను ఏడుకోతే నా ఎంబడి ఒక 20 మంది బ్యాచ్ వస్తారు. వస్తున్నప్పుడు ఇక మా ఇక ఎట్లుంటాయి దోస్తులు అన్నప్పుడు జరిగా కొంటేషాలు ఉంటాయి దోస్తులల్లా. నేను బతుకమ్మ చీరలు వంచుతుంటే మా దోస్తుడు ఒక పూరని పిలిచిండు. వాడు వచ్చిండు, సాయన్న నాకు తెలుసు మా స్కూల్లో బుక్స్ ఇచ్చిండు, పిల్లలందరికీ తెలుసు, మనం ఇక పిల్లలందరికీ వెళ్ళిపోయినాం, బుక్స్ ఇచ్చిండు సాయన్న అది అని చెప్పి వచ్చిండు. ఏడుకోయినావు బేటా అంటే, కళ్ళు దుక్కునమ్మలకు పోయినా అన్న. ఎందుకురా కళ్ళు దుక్కున, కళ్ళు దానికి అంటు. ఎన్ని తాగుతావు అంటే, అన్న కూసునేరా 3 తాగుతా అంటుండు. వాడు ఏం చెప్పాలి అట్లు ఉన్నారా నా మనుషులు. వాడు చదివేది 6వ తరగతి, వాడు తాగేది 3 సీసాల కళ్ళు. బ్రెయిన్ దొబ్బుతుంది. ఇంకేం చదువుతాడే వాడు. మళ్ళీ ఇంకోటి, మా ఊర్లో ఇంటర్ 10th అయిపోగానే కథం చాలు ఇక. అదే అవేర్నెస్ లేక, మనుషులకి లేక, వాళ్ళ నాన్నలు అట్లా తయారు చేస్తారు వాళ్ళని. అరే లేదురా మనం కూడా ఒక సాయనలా కావాలి, ఇంకో మనిషిలా కావాలి, ఇంకో మనిషిలా కావాలని మంచి వాళ్ళని ఇన్స్పిరేషన్గా చూపిస్తే వాళ్ళు మంచి దారిలో నడుస్తారన్న. నువ్వు తాగు తప్పులేదు, ఎట్లా తాగాలి, ఒక లిమిట్ వరకు తాగాలి, నువ్వు దానికి అడిక్ట్ అయిపోవద్దు. అడిక్షన్ అనేది ఏజ్ లిమిట్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఏజ్ తర్వాతనే తాగాలి. దట్ ఈస్ ద రీజన్. నీ బ్రెయిన్ అప్పటికి అంత డెవలప్ కాదు, దాని తర్వాతనే మొత్తం మార్చేస్తుంది. ఇప్పుడు నేరాలు, ఈ మర్డర్స్ అవన్నీ జరిగేటి ఇట్లాంటి వల్లనన్నా. ఒక ఏజ్ లిమిట్ లేకుండా, ఒక అవేర్నెస్ లేకుండా, మహిళలకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం పెద్దవాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా వాడు ఒక లైన్లోకి వచ్చేస్తాడు. అది రావాలంటే ఫస్ట్ మనం చదవాలి, చదివెంబడి వెళ్ళాలి. మంచి చదివినావు అనుకో, నువ్వు ఆటోమేటిక్గా మంచి దారిలో వెళ్ళిపోతావు. ఇప్పుడు ఇంకోటి, మా దగ్గర నుంచి యూత్ మంచి గట్టిగా ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇప్పించాలి. ఇప్పుడు మనం ఒకవేళ అయినాం అనుకో, జాబ్ మేళా పెడతాం, యూత్ జాబ్ కాకుండా వానికి ఏమైనా ఐడియాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లాడు ఫోన్లో మంచిగా రీల్స్ చేసిండు, చాలా మంచిగా చేసి, అంటే ట్రెండింగ్ రీల్స్. అట్లాంటి ఆ ఎంకరేజ్మెంట్
వానికి ఏదో ఫోన్ ఇప్పించి మంచిగా పెట్టుకో అని చెప్పేసి వానికి ఎంకరేజ్మెంట్ చేయడము. ఇప్పుడు అమ్మాయిలకి ఏదైనా కరాటే నేర్చుకుంటే, అమ్మాయిలకు కరాటే చాలా ఇంపార్టెంట్. కరాటే నేర్చుకుంటే ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారనుకో, చాలా ఎక్కువ మంది ఉన్నారనుకో, అందరికీ మనం ఎవ్రీ వీకెండ్ కరాటే టీచర్ని పిలిపించి కరాటే క్లాస్ పెట్టియచ్చు. అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తారో అంతే ఇంపార్టెన్స్ గవర్నమెంట్ స్కూల్కి కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా అది ఆ ఊరు సర్పంచ్ చేతిలోనే ఉంటుందా? ఎంత దాన్ని ఏం చేయాలన్నా ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం చేద్దాము అని అనుకుంటే చేయనీయకుండా ఇన్ని శక్తులు ఆపుతున్నాయి నాకు. ఫండ్స్ రాకున్నా సరే జేబులోంచి పెట్టుకుంటా అని నువ్వు అంటున్నా. నేను అంటున్నా, నేను చేయాలి అని నేనున్నా అన్న. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్సే ఉన్నారు, 10-15 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ మంచి వెల్ సెటిల్డ్, ఫుల్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారే, అరే నాకు కావాలి రా భయ్, నా ఊరి కోసం నువ్వేమైనా హెల్ప్ అంటే వాడు సంవత్సరానికి 10 లక్షలు తీసేయడా. వాడు ఇంత సంపాదిస్తున్నావు, కూర్చుంటాం ఇట్లానే. మనం కూడా ఇప్పుడు బయట ఎట్లా కూర్చుంటారో మేము కూడా దోస్తాన్ సర్కిల్లో వీకెండో కూర్చుంటాం. అడుగుతా రిక్వైర్మెంట్ ఉంది, అరే నాకు ఇది ఉంది రా భయ్, అరే నీ కంపెనీ పేరు మీద నుంచి నాకు వాటర్ ట్యాంక్ కట్టిరా భయ్, నీ కంపెనీ పేరు నుంచి నా సీసీ కెమెరాలు పెట్టిరా భయ్ అని చెప్పి అడుగుతాం. బాధ్యతతో కొట్లాడతాం మనతోని. ఎందుకురా మరి ఆ దోస్తాన్ని ఇజ్జత్ ఇచ్చుడు అంటాం. అదే మరి ఊర్లో ఉండి ఊర్లోనే నేను సర్పంచ్ అయితే ఊర్లోనే ఉంటా అంటే నువ్వు బయటకు వెళ్ళి ఫండ్స్ ఎడికి వెళ్ళి తీసుకొస్తావు. మీదకి చూడాలి గవర్నమెంట్ ఇస్తుందా అని. అది కూడా మళ్ళీ మన జేబులకి ఎంత పోతాయి అన్న. ఇప్పుడు మన జేబులకి పోయేటోడికి ఆలోచన వస్తుంది. అదే ఇప్పుడు ఊర్లోనే ఉండి వానికి సంపాదన స్కోప్ లేదు అనుకో, ఇది ఒక్కటే ఉంది రాబోయ్ నాకు బతుకుదేరు, గిన్నెల నుంచే నేను ఏమన్నా చేసుకోవాలి. ఎందుకంటే సర్పంచ్కి ఎంత ఉంటుంది శాలరీ? ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. గన్లు ఎట్లా సంసారం చేస్తాం రా మనం? ఊరికి ప్రెసిడెంట్, మనము ఫండ్స్ తీసుకొని రావాలి, ఫండ్స్ అక్కడ జేబులోకి వస్తాయి. ఆలోచన అట్లాంటి వాళ్ళకి వస్తుంది. మన లాంటి వాళ్ళకి ఎట్లా వస్తుంది? మనం మన ఊరిని మనం డెవలప్ చేస్తే మన ఫ్రెండ్స్ దోస్తాన్ సర్కిల్లో ఇజ్జత్ వస్తుంది, మన రిలేటివ్స్లో ఇజ్జత్ వస్తుంది, మన ఫ్యామిలీలో ఇజ్జత్ వస్తుంది. పలానా పొలిటీషియన్, పలానా మినిస్టర్, పలానా ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర ఇజ్జత్ వస్తుంది. అరే పిల్లగాడు తక్కువ చిన్న ఏజ్లో చాలా మంచి చేసి పెద్ద మనసు చేసుకొని అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఏ మాట కాబట్టి పాలిటిక్స్ ఈజ్ అ డర్టీ గేమ్. అందులోకి పోయిన తర్వాత ఆడాల్సి వస్తుంది ఒక ఆట. ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయినాం. నేను ఇప్పుడు ఏం ఫిక్స్ అయినా, ఊరికి ఎట్టి పరిస్థితుల్లో నీ అమ్మ చేసి చూపెట్టాలని ఫిక్స్ అయినా. చేసి చూపిస్తా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్. సర్పంచ్ అయినా కాకపోయినా చేసి చూపిద్దామని ఫిక్స్ అయినా. చేసే చూపిస్తా. అది ఉంటే ఈజీ అవుతుంది, పవర్ ఉంటే ఈజీ. మనకి ఆ పవర్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది, యాక్సెస్ ఈజీ అవుతుంది. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు ఆ యాక్సెస్ కోసం. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నానే, నా ఇంట్లో మా అమ్మ, మా నాయన, మా చెల్లెలు నాకు ఎట్లానో, విలేజ్లో ఉన్న వాళ్ళందరూ నాకు అట్లానే. విలేజ్ అంతా ఒక కుటుంబం. ఇక ఆ కుటుంబంలో మనం పెద్ద మనసు చేసుకొని పెద్దరికం చేయడానికి బయటకు వస్తున్నాం అని అంతే. పెద్దరికం చేయడానికి వయసు అవసరం లేదంటావు? వయసు ఎందుకు అవసరం అన్న? ఇప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో ఒక్కొక్కసారి మా అమ్మ, మా నాయన కూడా నా మాట వింటారు. ఇప్పుడు మంచి చేస్తున్నప్పుడు ఇప్పుడు నా దగ్గరికి నా ఆఫీస్కి పెద్ద అంకుల్ వాళ్ళు వస్తారు, క్లయింట్స్ పెద్ద నేను చెప్పిన సజెషన్స్ తీసుకుంటారు. నాకంటే చిన్న ఏజ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పిన సజెషన్స్ నేను తీసుకుంటా. అన్న మనిషికి నాలెడ్జ్ ఇంపార్టెంట్. వాడు ప్రపంచం ఇప్పుడు పెద్ద మనిషి ఏం చేస్తా అంటే ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది మనకు షేర్ చేస్తాడు. చిన్నోడు ఏం చేస్తా అంటే వాడు అంతవరకు చూసినది మనకి ఎక్స్పీరియన్స్, అవన్నీ మనకి తీసుకొని దాంట్లో మంచిది చెడేది అని మనం తీసుకొని ముందుకు వెళ్ళినాం అనుకో, ఆటోమేటిక్గా మంచి సక్సెస్ అవుతాడు. మన ఊరిని మనం డెవలప్ చేసుకుంటాము. అట్లనే అందరు అనుకుంటే దేశం కూడా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలపింగ్ కంట్రీలా కాదు, డెవలప్డ్ కంట్రీలోకి వెళ్ళిపోతుంది. అవునవును. నేను నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో అందరి ఆలోచన ఇదే, అరే యూత్ రావాలి, కొంచెం ఏమైనా చేంజ్ తీసుకురావాలి అని చెప్పి. మీరు కూడా ప్రతిసారి పెద్ద మనుషులకి ఇక పెద్ద తలకాయలకి ఇంటర్వ్యూ చేసే కంటే మాలాగా చిన్న వాళ్ళకి, మేము ఇప్పుడు బయటకు వచ్చేటోళ్ళకి, అరే వీని దగ్గర టాలెంట్ ఉంది, వీనికి మనం సపోర్ట్ చేస్తే కొంచెం సపోర్ట్ చేసిన వాడు దూసుకోపోతాడు అనేటోళ్ళకి మీరు ఇట్లా బ్రాడ్కాస్ట్ చేసిర్రు అనుకో, అదే ఐడియా అదే. ఎందుకంటే ఇప్పుడు అందరు పెద్ద మనుషులు ఎంబడే పోతే మనకు స్టార్ట్ ఏడవుతాం. ఇప్పుడు నువ్వేంది ఏం పెద్ద గాయనకి ఏం చేసినావు ఇంత ఏమున్నాడు అని అన్నారు అనుకో, అరే అక్కడి నుంచే ఇంకా ఎక్కడికైనా పోతారు, అక్కడ నుంచి ఎక్కడికైనా పోతారన్న. ఇప్పుడు ఎవరెస్ట్ ఒక చిన్న పాప ఎక్కింది, పూర్ణ మలావత్ అని.
ఎవరెక్కిరు యంగెస్ట్ స్టేజ్లో ఎక్కింది. అవును. అట్లా మనం సపోర్ట్ చేస్తే మనిషి యంగ్ స్టార్స్ ఏదైనా చేయగలుగుతారన్న. అంటే వాళ్ళకి ఏంటంటే ఉడుకు రక్తం, ఏదో చెయ్యాలి, మనం కూడా పేరు సంపాదించాలి అని చెప్పి ఆలోచన ఉంటుంది కాబట్టి చేయాలని ముందుకు వస్తారు. వీళ్ళు ఏంటంటే అన్ని చూసేసినాం రా భయ్, మనం తిరిగని లెక్కన చెయ్యందా, ఇంకేంది వాడెంత వీడెంత అనుకుంటూ వస్తుంటారు. అంతే వాడెంత భయ్ అంటాడు. అట్లా ఎప్పుడైనా నన్ను కూడా వాడెంత వీడెంత అని చూసిర్రు, అలా మెడల మీద వచ్చి కూర్చున్నా. అట్లనే అయింది. మళ్ళీ ఇప్పుడు చేసుకుంటే వాడెంతరా భయ్ పిల్లగాడు అన్నాడు. పిల్లగాడు ఎప్పుడు పీక మీద వచ్చి కూర్చుండు. అవునవును. అసలు ఏం అంటే నీ టార్గెట్ ఏంది ఒకవేళ గెలిచిన తర్వాత? ఫస్ట్ ఫ్యూ థింగ్స్ అంటే ఏం ప్లాన్ ఉందా? నెక్స్ట్ ఫస్ట్ ప్లాన్ యూత్కి జాబ్స్ పెట్టియాలని. యూత్కి జాబ్స్ పెట్టించినాం అనుకో, వాళ్ళు పొద్దుంతా ఖాళీగా ఉండరు, దిమాక్లో ఆగమాగం ఆలోచనలు రావు. లేకపోతే ఆ పోరించి డాయించాలి, ఈ పోరించి డాయించాలి, మందు తాగాలి, గాంజా కొట్టాలి, అవి ఇవన్నీ అడిక్ట్ అవుతారు. అదే జాబ్కి పోయింది అనుకో, పొద్దుగాల బరాబర్ 6 గంటలకు పోవాలి, సాయంత్రం 5 గంటలకు రావాలి. ఫుల్ దొబ్బి పని చేస్తారు. ఆడ అలసిపోతారు. ఇంత తింటారు, టైంకి వంటారు. వాడు మంచి జీతం పెరిగింది అనుకో, మన కొడుకుని ఏం చేస్తాడు, మంచి స్కూల్ వేస్తాడు, వాడు మంచోడు అవుతాడు. అంటే ఈడికెళ్ళే స్టార్ట్ అవ్వాలి. ఇక ఇప్పటి వరకు జరిగింది అయిపోయింది. యూత్ని టార్గెట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగింది. నేను ఇప్పుడు పాలిటిక్స్లోకి ఇప్పుడు ఎంటర్ అయినా కన్నా మొన్న నుంచి అంటారు, పెద్ద మనుషులను కలుపుకుంటూ పోవాలి, పెద్ద మనుషులను చేయాలి. అంటే పెద్ద మనుషులు ఏం చేసారు? యూత్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు. నాకు యూతే ఇంపార్టెంట్. నేను ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తున్నా. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు, నా ఎక్స్పీరియన్స్ నాకే, నా సపోర్ట్ నాకే. వాళ్ళనే కలుపుకుంటూ పోతా, వాళ్ళే ఇంపార్టెంట్, వాళ్ళకే సపోర్ట్ చేస్తా. రేపటి దినాన మన దాంట్లోనే మన యూత్లోనే ఎవడన్నా నేను గిట్లా చేస్తా అంటే బరాబర్ బాజాబ్తో సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు నాకు తెలిసిన సర్కిలే ఉన్నారు. అన్న మనోడు ఒకడు ఐఏఎస్ అవుతా అంటుండే, ఏం చేద్దామే అంటే చూసి పంపిస్తాం. రేపటి దినాన్ని వాడు ఐఏఎస్ అయినా అనుకో, బరాబర్ బాజాబ్తో చెప్పుకుంటాడు, పలానా రోజు వీళ్ళు సపోర్ట్ చేసిర్రా అని. సరే చెప్పుకోకపోయింది అనుకో, వాడైతే బాగుపడ్డాడు కదని, వాడైతే బాగుపడ్డాడు, మన ఫ్యామిలీ బాగుపడుతుంది చాలు. అంతకనే వానికి ఊరికి చెయ్యాలని లేకపోయినా, చెయ్యాలని ఆలోచన ఉన్నా, ఏదైనా సరే మన ఫ్యామిలీ అయితే ఒక ఫ్యామిలీ అయితే బాగుపడ్డది. అట్లా అందరు అట్లా అనుకుంటే. ఇంకోటి, ఇప్పుడు మన దోస్తాన్లని ఎట్లుంటుంది, నువ్వు ఎదిగినావు అనుకో, నీ అమ్మ వాడు చేసిన రబ్బాయి, వానికి ఇంకా వేయాలి రబ్బాయి అనే ఆలోచన ఉంటుంది. వాడు ఐఏఎస్ అయినట్టే నేను దానికన్నా పెద్ద చదవాలి రబ్బాయి అనుకుంటుంది. అట్లా ఆలోచనతో బయటకు వస్తాడు. నాకు ఇప్పటి వరకు శత్రువులు ఎవ్వరు లేరన్న. నా స్కూల్ మేట్స్ నుంచి నా బిజినెస్లో వరకు, నా సిటీలో ఈ సర్కిల్ ఇప్పుడు నువ్వు చూసే ఉంటావు. నేను అందరితో అన్న అంట, తమ్ముడు అంటే తమ్ముడు అంట, నమస్తే అంటే నమస్తే అంట. అట్లాంటి సర్కిల్ మెయింటైన్ చేసిన. ఇప్పుడు ఈ 15-20 రోజుల నుంచి శత్రువులు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు నన్ను శత్రువు ఆలోచిస్తారు. నేను వాళ్ళని కూడా మన మనుషులే, మనోళ్ళే, మన విలేజ్ వాళ్ళే, మన మనుషులే, మనకి సపోర్ట్ చేస్తారని ఇప్పటికీ ఆశిస్తున్నా. సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తే మన గ్రామాన్ని మార్చుకుందాం. మనకు ఎవరితో అవసరం లేదు, మన గ్రామాన్ని మనం మార్చుకుందాం. ఇగో మార్చుకొని ఈ రోజు ఈ పర్సన్ దగ్గరికి వెళ్దామంటే వెళ్దాం, ఈ పర్సన్ దగ్గరికి వెళ్దామంటే వెళ్దాం, మంచిగా చేసుకుందాం, అందరు బాగుపడతారు. ఎంతమంది ఊర్లో పాపులేషన్ ఉంటుంది 2500 దాకా ఉంటుంది, 3000 దాకా ఉంటుంది. 3000 యూత్ ఉంటారు, ఒక 300-400 మెంబర్స్ దాకా ఉంటారు. పవర్ఫుల్ గట్టిగానే మన ఇంకా సిటీలోనన్నా జర సెన్సిటివ్ ఉంటారు. సిటీలో సెన్సిటివ్ ఉంటారు కానీ అక్కడ అట్లా ఉండరు. ఏదైతే అది రాబాయి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు కరెక్ట్ సౌలతులు ఇచ్చినాం. ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి మన సిటీలో ఎట్లా అంటే, ఏదైనా స్పోర్ట్ అనుకో, ఏదైనా గేమ్ క్రికెట్ ఆడిపియాలనుకో, క్రికెట్ ఆడిపోయానికి ప్యాడ్లు, గ్లౌజులు, కథలు ఉంటాయి, గాడు అన్నీ ఉంటాయి. బట్ ఇంత దాకంగానే అంటాడు. మనోళ్ళు అట్లా కాదు, దెబ్బ తాకిందంటే నీ అమ్మ మట్టి తీస్తారు, పట్టుమని పెడతారు. నాటుకోళ్ళు అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసినాం అనుకో అన్న, షైన్ అవుతారు. 100% మస్తు షైన్ అవుతారు. మజా వాళ్ళకి తెలియక, వాళ్ళకి ఏ దారిలో పోవాలో తెలియక. అదే అన్న మెయిన్ అవేర్నెస్ ఏడొస్తలేదంటే, వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలు వాళ్ళ పైన రుద్దుతున్నారు.
నాయన తాగుడికి అలవాటు పడుతుండు, ఇంటికాడ ఉంటాడు, పిల్లాడు ఏం చేస్తాడు, పని చేయాలి, పని చేసి ఏదో ఒకటి ఇంట్లో చూసుకోవాలి. అదే నాయన తాగకుండా అలవాటు పడకుండా నాయన పని చేస్తే పిల్లగాడు ఆడు ఏం చేయాలనుకున్నా అది చేస్తాడు. అదే ఇప్పుడు మనం అయినాం అనుకో ఏం చేస్తాం, మన యూత్కి ఎవరు ఏ గేమ్స్ ఆడతారో ఆ గేమ్స్ ఆడుండ్రు అబ్బాయి నేను చూసుకుంటా కిట్లు ఇప్పించేస్తాను. చిన్న ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసినాం అనుకో. నేను చిన్న పిల్లాడు అంటున్నా నాకు కబడ్డీ మస్తు ఇష్టం, నాకు కబడ్డీ ఆడతా అన్న అంటూ చెడ్డి వేసుకొని వచ్చాడు. అట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసినాం అనుకో, వాళ్ళు రేపటి దినాన అరే ఊరికి పేరు తీసుకొచ్చిండ్రు అబ్బాయి అవునవును అని బ్యానర్ కనిపిస్తుంది, ఇట్లా వాడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అవును కరెక్ట్. నేను మొన్న ఒక ఎంఎంఏ ఫైటర్ని పాడ్కాస్ట్ చేసిన. హైదరాబాద్లో మండీలో ఉల్లిగడ్డలు అమ్ముకుంటున్నాడు. ఆయన జర్నీ ఉల్లిగడ్డల నుంచి స్టార్ట్ అయింది. ఉల్లిగడ్డలు అమ్ముకుంటా అరే ఏదో ఫైటింగ్ ఒక దూల కుట్లాడాలి అది ఏదో చిన్న ఎవరో ఎంకరేజ్ చేస్తే పోయి అట్లీస్ట్ హైదరాబాద్లో అట్లాంటి సవలతులు ఉన్నాయి. పోయి ఒక జిమ్లో జాయిన్ అయ్యి ఫైటింగ్ నేర్చుకున్నాడు. మెల్లమెల్ల బాక్సింగ్ కిక్ బాక్సింగ్ నేర్చుకొని ఎంఎంఏ ఫైటర్ అయ్యి ఇండియాకి మెడల్ తెచ్చిండు. ఆయన కూర్చొని నేను యూఎఫ్సీలో ఆడే కెపాసిటీ ఉంది నా దగ్గర, అంత దమ్ము ఉంది, నేను ఇప్పటివరకు ఓడిపోలే, నా విన్నింగ్ స్ట్రీక్ ఇంత ఉంది, కానీ నేను ట్రైనింగ్ పోవాలంటే నా దగ్గర పైసలు లేవు. రష్యాకు పోయి ట్రైన్ చేయాలి, రష్యాకు పోయి నేను ఇండియాని ప్రౌడ్గా నిలబెడతా, కానీ నాకు సోర్స్ లేదంటుండు. నాకు అనిపించింది అరే అమ్మ ఇంత ఉండి ఇంత చేసి వాడు ఒక ఫైటర్లని కొంతమందిని చూసి అరే వాడు ప్లంబర్ అంట, వాడు ఇంటర్నేషనల్ స్టార్ అయిండ్రా వాడు అని అంటాం. కానీ ఉల్లిగడ్డలు అమ్ముకునేటోడు, ఆయన వాళ్ళ స్టోరీలు కనిపించని కూడా మన ఇండియాలో పాపులేషన్ వల్ల అసలు కనిపించాయి. వాళ్ళ దగ్గర సపోర్ట్ ఉండదు, గవర్నమెంట్ సపోర్ట్ అంటే మనం సపోర్ట్ చేద్దాం మన దగ్గర నుంచే సపోర్ట్ స్టార్ట్ చేద్దాం, పిలుద్దాం, మాట్లాడదాం. మనమే అంటే మనం ఆయనకి ఫుల్ సపోర్ట్ చేయకపోయినా మనం అంతా ఏముందో చేయగలుగుతాం. కానీ మనమే 10 మందిని కలిసినాం అనుకో, రేపటి దినాన్ని మెడల్ కొడితే ఎవరికే ప్రౌడ్, మనకే ప్రౌడ్. ఇట్లా సపోర్ట్ లేక చాలా మంది ఉన్నారు అన్న. ఇంకా స్టెప్ ముంగడికి వేద్దాం అనుకుని సపోర్ట్ లేక నేను ఊర్లో తిరుగుతున్నా కదా, అంటే మనకు కూడా ఇన్ని రోజులు ఏంది ఎట్లుంటది అనేది మనకు తెలియదు. మనం అంతా ఇక్కడ తిరిగినాం, సర్కిల్ అంతా ఇక్కడ, అక్కడ ఏం తెలియదు. కానీ ఇప్పుడు ఊర్లో ప్రతి గల్లీ తిరుగుతున్నా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బాధలు మనం నిజంగా మన బాధలు అన్నట్టు చూసుకుంటే మనమే ఒకరోజు ఆ స్టేజ్లో ఉంటే ఏం చేస్తాము అని అనుకుంటే పక్క మనం చేయగలుగుతాం. అవునవును. అదే ఇక్కడ సిటీలో ఉండి ఇంత మందిలో ప్రపంచం చేంజ్ అనేది ఊర్లో స్టార్ట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే సిటీలో ఇంత ప్రపంచం ఉంటుంది, ఎవ్వరికి ఎవ్వడు నాకు నేనే తోపురా అన్నట్టు ఉంటారు. ఊర్లో అట్లా కాదు. అవునవును. ఊర్లకు బాస్ వాళ్ళు ఇట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అది అనుకుంటారు, వీళ్ళు ఇది అనుకుంటారు అని చెప్పి ఆలోచనతో ఉంటారు. సో వాళ్ళు చేయాలని భయపడతారు, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు మరి అట్లా అంటే 8వ తారీఖు డిసైడ్ అవుతుంది. అనౌన్స్ చేసిరు కానీ ఏదో కేసు నడుస్తుంది. అయితే ఉంటే ఎప్పుడు ఉంటుండొచ్చు, ఉంటే ఈ మంత్లు ఉంటాయి, ఇవి ఉండకపోతే మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎప్పుడైనా ఉండేనే నేను మనం తెగించినాం, మొండిగా కూర్చున్నాం, పక్కా కొట్టుకురావాలి సీటు, ఊరిని డెవలప్ చేయాలి, చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినా, ఈడ ఫిక్స్ అయినా కథం అది వదిలేగా. నేను హీరో కాకపోయినా రేపైనా సరే కొడతా, తీసుకొస్తా, ఊరిని ప్రపంచానికి పరిచయం చేస్తా. అంటే ఏడారాబాయి నేరడుగుంటే ఏడారాబాయి ఊకే గుంట అంటూ ఏడైది అని చెప్పి 10 మంది చూడాలి. అప్పుడు మనం సక్సెస్ అయినట్టు, మనం అనుకున్న గోల్ని రీచ్ అయినట్టు. అట్లా తీసుకొస్తాం. మన ప్రోగ్రామ్ పెట్టిన ధూమ్ తడాకా పెట్టిన బతుకమ్మ ఆడపిల్లలందరూ ఖుషి అయ్యారు. అలా హ్యాపీనెస్ చాలన్నది, కిక్కా మజా వస్తుంటది. ఇప్పుడు వాళ్ళంతమంది మన గురించి మాట్లాడుతుంటే చాలా కిక్ వస్తుంది అన్న. అంటే రేపటి దినాన నేను చచ్చిపోతే ఇంతమంది ఉన్నారు అని చూసుకోనికి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి అన్న, నేను పటంచేరికి బతకనికి వచ్చిన, నేను రేపు చచ్చిపోయినా అనుకో నన్ను తీసుకుపోయేది నా ఊరికి, అదే నేరేడుగుంట గూడెంకి తీసుకుపోతారు. నా వెనకాల ఎంతమంది దోస్తాన్ సర్కిల్ వచ్చినా నన్ను మోసేటోళ్ళు మా వాళ్ళే. నాకు పేరు కూడా ఏమని వస్తుంది, నేరేడుగుంటలో ఒక పిల్లాడు ఇంట్లో అంట అని చెప్పి వస్తుంది. ఆ పేరు కోసం చూస్తున్నా. కానీ నువ్వు ఊర్లో ఉండవు ఏముండో, ఇన్ని రోజులు అక్కడ పోయినావు, ఇప్పుడు ఏమో అందుకే కదా ఇప్పుడు బాజాబ్తో వస్తా, కూర్చుంటా, చేస్తా, ఎవరి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఆఫీస్ ఓపెన్ చేస్తా, ఓ 50 చైర్లు పడేస్తా,
ఏమున్నా లిస్ట్ రాయమంట, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మన మనుషులు ఉంటారు, ఎనీ టైం రెస్పాండ్ అవ్వడానికి ఫోన్లు ఉంటాయి. అదే ఇప్పుడు ఊర్లో ఉంటే గట్లనే ఉంటుంటాయి, బయటకు పోయినా డెవలప్ అయినా నాకంటూ ఒకటి సంపాదించుకున్నా ఇప్పుడు వచ్చి పెడుతున్నా సర్వీస్ అంతే. అంతే. లేకపోతే ఊర్లో ఉండవు నువ్వు ఇక్కడ వచ్చి ఏం రాజకీయం చేస్తావు అని అంటే నా ఊరు కాదా నాది, నేను పుట్టలేనాడా, నేను పుట్టిన మా అమ్మ మా నాయన ఆడనే పుట్టిండు, నేను ఆడనే పుట్టిన, నా ఊరు బాజాబ్తో వస్తా. అయినా మంచి చేయనికే పోతే అడ్డం తలగొద్దు, తలుగుతారు ఈడ, అదే కదన్నా, అదే రాజకీయం, అదే రాజకీయం, పాలిటిక్స్ అవి పాలిటిక్స్ అదే రాజకీయం. మంచి చేయనికే పోతే పోతుంటే అడ్డం తలుగుతారు. ఎన్ని రోజులు ఉంటారన్న బానిస బతుకులు ఎందుకు మనకి? అడగాలి, ప్రశ్నించాలి, అది ఎవడైనా సరే. ఇప్పుడు నేనైనా సరే రేపటి దిన నేను మంచి చెప్పదు నా దగ్గర కూడా వచ్చి అడగాలి, ఎంరాబాయ్ చేస్తలేవని. బానిస ఎందుకు ఉండాలి బానిసతో? నువ్వు నాకు ఓటేయలేవా, నన్ను గెలిపియలేవా? గెలిపించినావు కదా. వెపన్ నీ దగ్గర బిగ్గెస్ట్ వెపన్ ఉంది, దీని అమ్మ దాంతో మనిషిని ఏడికైనా తీసుకోవచ్చు. అనుకోవాలి వాళ్ళు అనుకోవాలి. ఒక మందుకి ఒక పైసకి ఆశపడొద్దు. నేను ఆ 100 రూపాయలు 500 ఆ రోజుకే ఉంటాయి, నేను మందు తాగింది రేపు పొద్దుగాలు ఉచ్చవేసే పోతాయి అని చెప్పి ఆలోచించుకొని నా ఫ్యూచర్, నా కొడుకు బాధ్యత ఇది ఉంది, నా కొడుకు బాగుపడాలి అని చెప్పి ఆలోచన ఉంటే వాడు వేసి గుద్దేటప్పుడు తినాలి. వాడు పైసలు ఇచ్చింది అనుకో బరాబర్ తినాలని, వేసేటప్పుడు ఆలోచించేయాలి. కానీ ఒక్కటేనే మెంటల్గా ఫిక్స్ అయినా, గెలుసుడైతే కన్ఫామ్. ఇన్ కేస్ ఒకవేళ అటు ఇటు అయినా పైసలు మాత్రం వాళ్ళతోని దుమ్ము దులిపిస్తాను, పక్క చెప్తున్నా. ఎవ్వరు ఆపోజిట్లో నించున్నా వాళ్ళతో పైసలు దుమ్ము దులిపిస్తా. పెట్టని ఇన్ని రోజులు తిన్న పైసలు అన్నీ పెట్టాలి. వాళ్ళ పైసలే కదా, మన పైసలు కాదు, వాళ్ళ పైసలే కదా. ఇప్పుడు మనమైతే తినలేం, నేను తినకుండా పెట్టినా. నువ్వు ఎన్ని రోజులు మీరైతే తిన్నారు, ఊర్లోనే పైసలు అయితే ఖర్చు పెట్టిస్తా, పైసలు అయితే బరాబర్ బాజాబ్తో ఖర్చు పెట్టిస్తా. పెట్టండి. నేను ఒక ప్రోగ్రామ్ ఇగో నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా అనుకో, వాళ్ళు 10 ప్రోగ్రాంలు చేయాలి. నేను మెడికల్ క్యాంప్ పెట్టినా అనుకో, నువ్వు ఇంకోటి పెట్టు. అదే అల్టిమేట్గా ఊరు బాగుపడుతుంది. ఇప్పుడు నన్ను గెలిపియకపోయినా సరే నువ్వేం చెయ్యు, నా ఊరికి నువ్వు బాధ్యతగా వహించి నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఊరిని డెవలప్ చేయి. ఎవరోనికి ఏమేమి చేపిస్తా అంటావో ఎలక్షన్స్కి ముందు పెట్టు, బాండ్ పేపర్ తీసుకొద్దాం, సిగ్నేచర్ పెట్టు, ఇవి వేసి పెట్టు. కానీ ఊర్లోనే గింతుంది పంచాయతీ. నాకు ఇప్పుడు అర్థమైందన్నా, ఊర్లోనే గిట్లుందంటే ఇక ఎమ్మెల్యేలు నిలబడేటోళ్ళ సంగతి చెప్పలేము. కథ ఇంకా ఎమ్మెల్యేలు స్టేట్లో అంటే కథ వేరే లెక్క ఉంటుంది. ఇట్లా అయిపోతారు. ఇప్పుడు మన సీఎం కూడా చూడు, మంచి అట్టకట్ట మంచిగా ఉండేది, ఇప్పుడు అంతా తిల్లగడ్డం వచ్చి ఇట్లా అయిపోయింది. ఎంత స్ట్రెస్ అంటే మినిట్ టు మినిట్ క్యాలెండర్ నడుస్తుంటుంది అంట వాళ్ళకు, మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఉంటుంది. వామ్మో ఇప్పుడు నేనే ఉన్నా అన్న, పొద్దుగాల లేచి పోతున్నా, రాత్రి 11-12 గంటల దాకా మా పొరగాలు ఎవరు తింటలేరు, నా ఎంబడే ఉంటారు, తిరుగుడు. అదే కదా, కానీ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్న. అట్లాంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు చాలా తక్కువ మందికి ఇస్తాడన్న. నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు అనుకుంటే నువ్వు చేస్తావా? లేదు, నీతో కాదు, వాళ్ళ కథ అంతా వేరే అనుకుంటా. ఇట్లా నాకు ఇచ్చిండు దేవుడు, అది అదృష్టంగా భావించి ప్రజలకు సేవ చేసుకున్నా అంటే ఇప్పుడు దేవునికి సేవ చేసుకున్నట్టే. అవునవును, అంటే ఇండైరెక్ట్ గా దేవునికి చేసే సేవ ప్రజలకి చేస్తున్నాం. అవును. వెంకటేశ్వర స్వామి ఏమంటుండు మరి? ఇక మనకి 100% ఆశీర్వాదం ఆయన ఉండడం వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అనుకున్నాను. నేను అందుకని ఎవ్రీ మంత్ పోతా. నేను నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తా. మనసు సాఫ్ ఉన్న వాళ్ళ మీద చేతులు, దేవుని చేతు ఎప్పటికి ఉంటుంది, ఆశీర్వాదం ఎప్పటికి ఉంటుంది. అందులో మళ్ళీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. వెంకటేశ్వర స్వామి బరాబర్ బాజాపుతున్నాడు, బాజాప్తా చేపిస్తాడు. నాకు ఆశీర్వాదం ఇచ్చిండు, అడిగి పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆయన అంటే పోవడం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడము అదంతా మనకి ఉంది. చేసుకుంటున్నా. స్వామి చేతి ఉందంట 100% ఉంటుంది. పో బిడ్డ చేయి, స్వామి పంపించింది మనల్ని. ఇంకేం మరి అదే చెప్తున్నా. ఆపోజిట్లు ఉండేటోళ్ళు పైసలన్నా ఖర్చు పెట్టాలి, నేను బరాబర్ ఖర్చు పెట్టిస్తా. వెంకటేశ్వర స్వామి గుర్తుకు రావాలి, చూపిస్తా, కథ ఏందో చూపిస్తా.
పైసలు అయితే బాజాప్తా బరాబర్ నా ప్రజల దగ్గర తిన్నారు మీరు, నా ప్రజలకి ఖర్చు పెట్టాలి, తప్పు లేదు. నేను తినలేను కానీ నేను పెడతా నేను పెట్టాను తినలేని పెడతా, పెట్టడానికి కూడా రెడీగా ఉన్నా, పెడతా, బాజాప్తా పెడతా. నేను ఏమంటున్నాను, వెంకటేశ్వర స్వామికి చేసేది ఇక్కడ చేస్తా అంతే. ఆయన అదే చెప్పి నాకు అది చెప్పే పంపిస్తుండు, పో బిడ్డ చేయిపో అంటుండు. నాకు మస్తు చేసినవు రాయిగా ఇక జాలిగా నువ్వు పోయి ఇక్కడ చేయిపో అంటు ఆడ నేను ఉన్నా వాళ్ళకే చేసేసి అంటు. అదే ఇంకోటి ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామిని అంతా నమ్ముతా కదా, అంటే మంచిగా దేవుడు మంచి అది నాకు కల్పిస్తే మెల్లగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కడదామని ఆలోచనలు ఉన్నాయి ఊర్లో. ఏదో ఒక దినం అయితే కడతా. అదే అదే అది గోల్ టార్గెట్లు పెట్టుకుంటున్నావు కదా నువ్వు, టార్గెట్ లేకపోతే కష్టం. అంటే గుడి అని అన్నావు, అన్న at least ఇప్పుడు ఏమన్నా, మనం ఒక లొకేషన్ కి రీచ్ అవ్వాలంటే మనం దాన్ని ప్లాన్ వేసుకోవాలి. ఒక ట్రిప్ పోతున్నాం అంటే ప్లాన్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక దారిలో పోతున్నా, దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, దానికంత ఒక టీం ఉంది. అంటే నార్మల్ పాలిటిక్స్ వేరే, ఇప్పుడు నేను చేసే పాలిటిక్స్ వేరే. వీళ్ళు చేసింది ఏంది, మందు పైసలు అవిటితో చేసి, మనము ప్రేమ ఆప్యాయత, వాళ్ళకి జరగాల్సినవి చేయాల్సినవి, వాళ్ళ హక్కులు, వాళ్ళకి కావాల్సినవి, అవిటితో మనం వెళ్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే అయితే మనం సక్సెస్ అవ్వాలి, ఊరిని బయటకు తీసుకురావాలి, అదే మన గోల్ ఇప్పుడున్న టైంలో. అంటే ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే అమ్మ రేంజ్ రోవర్ కారు కొనాలి, తిరగాలి, మంచి పెళ్ళాంని పెళ్లి చేసుకోవాలి, మంచిగా ఉండాలి అని ఉండే. ఇప్పుడు నాకు అవన్నీ అయిపోయినాయి, పక్కకు పెట్టేసినాం. ఇదే ఇప్పుడు మెయిన్. అయితే సాయి నాకు కూడా అనిపిస్తుంది పాజిటివ్ వెరీ, ఎందుకంటే ఇంటెన్షన్ కరెక్ట్ పెట్టుకొని పోతున్నాము, గుడ్ ఓవర్ బ్యాడ్, ఇంటెన్షన్ కరెక్ట్ పెట్టుకొని పోతున్నావు, నీ ఆలోచన కరెక్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా కావాలి, సక్సెస్ కావాలి. అండ్ అంటే కావాలంటే మనం అనుకుంటే కాదే, అక్కడ ఉన్న వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనకి ఇన్ని ఉంటాయా, దీని వెనకాల ఇంత నడుస్తుందా. అంటే ఈ నోకియాకి సామ్సంగ్ Z47కి ఐఫోన్ 17 ప్రోకి ఇంత డిఫరెన్స్ ఉందా, ఇంత జనరేషన్ మారిందా. అదే నోకియా కూడా ఉండాలి, ఎందుకంటే ఐఫోన్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి మస్తు. నోకియా ఉండాలి గట్టిగా, బలం 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 అంటే వీళ్ళు ఉండాలి మనకు మనం బయటకు వెళ్తున్నప్పుడు మనకు సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉండాలి. ఇప్పుడు వేసేది మనం ఏదో అదే ఫోన్ హ్యాంగ్ అయింది అనుకో, అప్పుడు నోకియానే పనిచేస్తుంది. ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఉండాలి. పెద్ద మనుషులు వాళ్ళు మనకేమి అది కాదు, మనకేం శత్రువులు కాదు, వాళ్ళ ఆస్తులు నేనేమి తీసుకోవాలి. నాకు ఊరు మంచిగా ఉండాలి, ఊరు బాగుపడాలి, ఊరిని ఒక స్టేజ్కి తీసుకురావాలి అని ఆలోచన కాన్సెప్ట్ ఉంది. దానికి మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నా. అండ్ అవుతావు, అవ్వాలి.